ఓకే. భక్తులందరికీ హరే కృష్ణ. జస్ట్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ ప్రేయర్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधाकान्ता नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्री श्री राधा मदन मोहन भगवान की जय. श्री श्री राधा दामोदर जी की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. श्री श्री गौनिताय की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. इस्कॉन वर्तमान गुरु वृंद की जय. मैं humble obeisance to all the assembled devotees. वांछा कल्पतरुभयश्च कृपा सिंधु भयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ణ. అయితే ప్రత్యేకంగా నాకు ఏదో టాపిక్ ఇవ్వడం జరగలేదు. కాకపోతే ఊరికే మీ అందరితో మాట్లాడతాను. నిన్న మేము ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళాము. ఇక్కడ మన వైజాగ్ టెంపుల్‌లోని ఎవరైతే డివోటీస్ కొన్ని సంవత్సరాల పాటు బాగా జపం చేసి, సాధన చేస్తూ, చక్కగా సేవని అందిస్తూ, కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఎవరైతే సీరియస్‌గా ఉంటున్నారో వాళ్ళందరి ఇంట్లోని గోర్నితాయి విగ్రహాలు ప్రతిష్ఠించడం అవుతుందన్నమాట. అండ్ అదే కాదు, వాళ్ళు గోర్నితాయికి ప్రత్యేకంగా ఒక పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకు పర్సనల్, అంటే ఆ పేరు ఇంకా వాళ్ళ గోర్నితాయికి ఉంటుందన్నమాట మొత్తం కాంగ్రిగేషన్‌లో. సో నిన్న ఇక్కడ ఉన్న ఒక కపుల్ ఇంటికి మేము వెళ్ళాము. సో నిన్న వాళ్ళు గోర్నితాయికి ఈ పేరు ఇవ్వడము భవ భయ భంజన గోర్నితాయ్ అన్నమాట. సో భవ భయ భంజన గోర్నితాయ్ అంటే ఎవరైతే ఈ భవసాగరం మనము దాటగలుగుతామో లేదో, ఈ యొక్క భౌతిక భయం ఏదైతే ఉంటుంది, ఎవరైతే ఆ భయాన్ని తొలగించే భక్తుల్ని కాపాడతారో అలాంటి గోర్నితాయ్ అన్నమాట. సో భక్తులు నిన్న చాలా ఆనందించారు. యాక్చువల్‌గా ఈ ప్రపంచంలో చాలా రకాల భయాలు ఉన్నాయి. మన ఆరోగ్యం గురించి ఇప్పుడు కోవిడ్ భయం, ఓమిక్రాన్ భయం, లేదు మన పరస్పరం ఉన్న సంబంధాలు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో ఆరోగ్యపరంగా ఉండొచ్చు సంబంధాలు, లేదంటే ఫైనాన్షియల్
ఏదైనా జాబ్ గురించి భయం ఉండొచ్చు. అలాంటి ఎడ్యుకేషన్ లేదంటే లైఫ్‌లో ఏదైనా జాబ్ ఎన్నెన్నో రకాల భయాలుంటాయి. కానీ అన్నిటికైనా గొప్ప భయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ భౌతిక జగత్తులో చిక్కిపోతామేమో, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళలేమేమో, భక్తులకి ఆ భయం ఉంటుంది. మామూలుగా కూడా ఈ ప్రపంచంలో మనం చాలా రకంగా సఫర్ అవుతూ ఉంటాము. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక. ఒక్కొక్కసారి వేరే జీవులు మనని ఇబ్బంది పెడతారు. ఒక్కొక్కసారి మన ఆరోగ్యమే బావుండకపోవచ్చు. ఒక్కొక్కసారి ప్రకృతి మనకి నానా విధంగా ఇబ్బంది పెడుతుంది. కానీ అన్నిటికైనా పెద్ద సమస్య ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో మనం పుట్టడము. అదే పెద్ద భయం. అందుకోసం మీరు చూడండి గోపికలు శ్రీమద్ భాగవతం 10వ స్కందంలోనే ఎప్పుడైతే కృష్ణుడు ఆ గోపికల్ని మధ్యరాత్రి అడవిలోని వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఆయన అదృశ్యమైపోతారు. అప్పుడు గోపికలు ఏడుస్తూ ఆయన విరహంలో ఒక చక్కని పాట పాడతారు. ఆ పాటలోని ఒక్క శ్లోకంలో గోపికలు చాలా చెప్తారు. అంటే వాళ్ళంటారు, "స్వామి మీ యొక్క పాద పద్మాలు ఎవరైతే ఆశ్రయ తీసుకుంటారో వాళ్ళు అన్ని రకమైన భయాల నుంచి విముక్తులవుతారు." అంటే అప్పటికి గోపికలు కూడా భయగ్రస్తులే. ఎందుకంటే మధ్యరాత్రి చీకట అండ్ ఘనమైన అడవి లోపల వాళ్ళున్నారు. సో, ఒకరికి ఒక్కరు భయంగా ఉంది కదా! మగవాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు. కానీ గోపికలు అంటున్నారు, ఇదేం పెద్ద భయం కాదు. మెయిన్ భయం ఏంటంటే, మిమ్మల్ని మర్చిపోయి ఒకవేళ మేము ఇక్కడే ఈ భౌతిక జగత్తులో చిక్కిపోతే అదే ఒక పెద్ద భయమని గోపికలు అంటారనమాట. సో, వాళ్ళంటున్నారనమాట. విరచితా భయం వృష్ణిధూర్యతే చరణమీయుషాం సంశ్రితేర్భయాత్ అదే పెద్ద భయం. చాలాసార్లు నేను అనంతాల వారి కథ చెప్తూ ఉంటాను నా క్లాసుల్లోనే. ఎలా ఒకసారి అనంతాల వారికి ఒక పాము కాటేస్తుందనమాట. తనకి రోజు స్వామివారి కోసము పువ్వులు తింపి దాన్ని చక్కని దండ తయారు చేసేసి స్వామి కోసం తీసుకువెళ్తాడు. ఒకసారి తోటలో వెళ్ళి పువ్వులు తింపుతూ ఉంటే ఒక పాము కాటేస్తే అనంతాల వారికి స్వామివారితో ఎంత సన్నిహితం అంటే ఎంత మంచి రిలేషన్‌షిప్స్ ఉండేది అంటే ఎంత మంచి సంబంధాలు ఉండేదంటే తను స్వామితో మాట్లాడుకుంటారనమాట. వాళ్ళ ముచ్చట్లు ఏదోటి ఇద్దరు మాట్లాడుకుంటారు. సో, ఆ రోజు తన దండ తీసుకొనొస్తే స్వామి అంటున్నారు, "ఏ అనంత ఏదో నీకు పాము కాటేసిందనమాట నేను విన్నాను." అంటే ఊరికే అలా ఆట ఆడిస్తున్నారనమాట. సో, అప్పుడు అనంతలారు అంటారు, "అదేం పాము స్వామి, అదేం పెద్ద గొప్ప ప్రాబ్లమ్ లేదు దానివల్ల. కానీ నా హృదయంలో ఇంకొక పాము ఉంది. అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న పాము గురించి పెద్దదేంటి? ఆ పాము కాటేసినా కూడా నేను ఈ దేహాన్ని వదిలేస్తాను. కానీ నా సేవని కొనసాగిస్తాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను? పుష్కరిణిలో స్నానం చేసి రోజు మిమ్మల్ని సేవని అందిస్తున్నాను. ఈ శరీరాన్ని, దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ వైకుంఠానికొచ్చి అక్కడ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మళ్ళీ మిమ్మల్ని సేవని అందిస్తాను. నాకేంటి తేడా? ఇక్కడైనా మిమ్మల్ని సేవని అందించాలి, అక్కడైనా మిమ్మల్ని సేవని అందించాలి. కానీ అందుకోసం ఈ భౌతిక ప్రపంచంలో పాము కాటేస్తే అది పెద్ద విషయం కాదు. కానీ నా హృదయంలో ఒక పాముంది. అదేంటంటే మమకారము, మమత, ఆసక్తి భౌతిక విషయాల పైన. ఈ పాము నన్ను కాటు వేస్తే చాలా ఇబ్బంది. ఎందుకంటే జన్మ జన్మాలు ఇక్కడే ఉండిపోవాలి." సో, భక్తులకి భయం దేనికుంటుందంటే ఒకవేళ నేను స్వామిని మర్చిపోతానేమో అని భక్తుల భయము. అశోక వాటికలో ఎప్పుడైతే సీతామాత చెట్టు కింద అలా కూర్చొని ఉండి హనుమాన్ వచ్చి అడుగుతారు, "అమ్మ మీరు ఎలా ఉన్నారు? నేను స్వామికి మెసేజ్ ఇవ్వాలంటే." అప్పుడు సీతామాత కూడా హనుమాన్‌కి అదే మాట అంటారు. "నువ్వు స్వామికి చెప్పు, నేను ఆయనకి ఒక్క నిమిషం కోసం కూడా మర్చిపోలేదు. దాని అర్థం నేను బానే ఉన్నాను. బయట పరిస్థితి కాదు ఇంపార్టెంట్. మన హృదయంలో ఏంటి తాపమానం, టెంపరేచర్ అది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా స్వామిని తలుచుకోగలుగుతున్నామంటే సక్సెస్‌ఫుల్. కానీ బాహరంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పటికైనా యెస్ జ్యోతి యూ ఆర్ రైజింగ్ హ్యాండ్. వాట్ హ్యాపెండ్?"
హరే కృష్ణ. ఓకే. సో బయట ప్రపంచంలో అంత బావున్నప్పటికీ, మనం భగవంతుడిని తలుచుకోవట్లేదంటే, వి ఆర్ నాట్ ఫైన్. ఫైన్ డెఫినిషన్ ఏంటంటే, భగవంతుడిని మనం తలుచుకోగలుగుతున్నామా లేదా? అది చాలా ఇంపార్టెంట్. నా వాయిస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా గోవర్ధన్ ప్రభు? వాయిస్ ఇస్ వినిపిస్తుందా క్లియర్ మాతాజీ. బానే? ఓకే. సరేనండి. ఓకే. జస్ట్ నేను క్లోజ్ చేస్తాను చాట్. హరే కృష్ణ. సో అది చాలా ఇంపార్టెంట్. భవ, భయ, భంజన, గౌరనితాయ్. ఎవరైతే ఈ భవ భయాన్ని నుంచి యాక్చువల్‌గా ఎవరైతే కృష్ణ తాలూకా శరణాగతి తీసుకుంటారో వాళ్ళ కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ భౌతిక భవసాగర్‌ని దాటడము చాలా సునాయాసం అయిపోతుంది. సో భాగవతంలో అంటారు, ఎలా అయితే ఇప్పుడు పెద్ద చెరువుని, పెద్ద సముద్రాన్ని దాటాలంటే కష్టం, కానీ వర్షం పడినప్పుడు మట్టిలో మీరు చూస్తే ఒక్కొక్కసారి ఆవు తాలూకా పేయిలుంటాయి కదా! ఆ పేయి తాలూకా కాలు ముద్రించి మట్టిలో ముద్రించి పడుతుంది. ఆ కాలు ముద్రించి పడితే దాంట్లో ఎంత నీళ్ళుంటుంది? ఇంత ఇంత ఒక 2 స్పూన్స్. దాన్ని దాటడం ఎంత ఈజీ. అలానే ఎవరైతే భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకుంటారో వాళ్ళ కోసం కూడా ఈ భౌతిక భవసాగర్‌ని దాటడం అంత ఈజీ అయిపోతుంది. అయితే నిన్న మేము ఈ విగ్రహాలు స్థాపించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు చాలా వివరంగా మేము చర్చించాము. ఎలా ఈ విగ్రహాల్ని స్థాపించడం వల్ల భగవంతుడు పట్ల ఎలా మన ఆసక్తి పెరుగుతుంది, మన జపం ఎలా ఇంప్రూవ్ అవుతుంది. మన జపం గురించి కదా టెన్షన్ అయిపోతూ ఉంటాం. బాగా అవ్వాలి, నిరపరాధంగా అవ్వాలి, మంచిగా చాంటింగ్ చేసుకోవాలి, కృష్ణ తాలూకా అటెన్షన్, భగవంతుడు నన్ను గమనించాలి, నేను భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలి, పాపాల నుంచి విముక్తులు అవ్వాలి. సో ఈ విగ్రహాలు సేవ చేయడం వల్ల అది అంత సునాయాసంగా అయిపోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనకి మెయిన్ సమస్య ఏంటంటే మన ఇంద్రియాలతోనే, మన కళ్ళు, ముక్కు, చెవులు ఎల్లప్పుడూ మనని భగవంతుడి నుంచి దూరం తీసుకువెళ్ళి మాయ దగ్గర తీసుకువెళుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ విగ్రహాలని స్థాపించడం జరుగుతుంది, మన ఇంద్రియాలు పవిత్రమవుతాయి. నిన్నే ఎవరింట్లో అయితే ప్రతిష్ఠించారో నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు మీరు ఎలా ఏ భావనలో ఉంటారంటే, ఈ ఇంటి యజమానులు దేవాది దేవుడు. నేను వాళ్ళింట్లో ఉంటున్నాను. ఇప్పుడు వరకు మనకేంటంటే మా ఇంట్లో గోర్నితాయ్ వచ్చారు. కానీ గోర్నితాయ్ ప్రతిష్ఠించిన తర్వాత గోర్నితాయ్ ఇంట్లో నేను ఉంటున్నాను. ఎప్పుడైతే ఆ భావం మారిపోతుంది, మనం చేసిన ప్రతి మారిపోతుంది. ఇంకా అది భౌతికంగా ఉండదు. అప్పుడు ఆ గృహిణి తడిగొట్టి పెట్టి తుడుస్తూ ఉంటే ఆవిడ ఇల్లు తుడవట్లేదు. ఇప్పుడు ఆవిడ ఆలయాన్ని తుడుస్తుంది. ఎందుకంటే అక్కడ స్వామి విరాజులున్నారు. ఎవరైతే వంట చేస్తారో ఇంకా వాళ్ళు మామూలుగా వంట చేయట్లేదు. వాళ్ళు నైవేద్యం తయారు చేస్తున్నారు స్వామికి. భర్త ఏదైతే జాబ్‌కెళ్తూ ఉంటారో 10-5, ఇప్పుడు అది జాబ్ కాదు. స్వామి ఇంటిని చక్కగా చూసుకోవాలని దానికోసం సంపాదిస్తున్నారు. అది కూడా ఇంకా భక్తి సేవ కింద మారిపోతుంది. సో ప్రతీదీ మన ఇంద్రియాలు ఇప్పుడు స్వామిని ఎలా అలంకరించాలి, మన చేతులతోనే ఆయన అలంకరించడం, ఆయన్ని చూడడము, ఆయన్ని వీక్షించడము, మొత్తం మన ఇంద్రియాలు కూడా అలా ప్యూరిఫై అయిపోతూ ఉంటాయన్నమాట. సో మనము ఈ విగ్రహాలు అందుకోసం శ్రీల ప్రభుపాదుల వారు స్పెషల్లీ గోర్నితాయిని పూజించండి. గోర్నితాయిని యాక్చువల్‌గా ధనంజయ్ ప్రభు అని ఎవరో ఒక డివోటీ ప్రభుపాద్‌ని అడిగారు. ఆ రోజుల్లోనే అమెరికాలో ఆ గోర్నితాయ్ విగ్రహాన్ని చాలా ఈజీగా అందరిని పంచుతూ ఉంటే ఆ ధనంజయ్ ప్రభు అన్నారనమాట, మరి కొందరు అన్ని పాటించట్లేదు ప్రభుపాద్, వాళ్ళు ఇంకా మాంసాహారము, కొందరు ఇది అది చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వొచ్చా గోర్నితాయ్ అంటే, ఇలా ప్రభుపాద్ అన్నారనమాట, అందరికీ ఇవ్వండి గోర్నితాయ్. గోర్నితాయ్ ఎవరి ఇంట్లో అడుగు పెడితే వాళ్ళందరినీ భక్తుల కింద మార్చేస్తారని. ఎంత యాక్చువల్‌గా ఇప్పుడైతే మన ఇస్కాన్‌లో చాలా స్ట్రిక్ట్ అయ్యాము. ఎవరైతే
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఫాలో చేసిన వాళ్ళకి కొన్నాళ్ళకి వాళ్ళని చెక్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో శ్రీల ప్రభుపాదులు చాలా ఈజీగానే అందరికీ ఇచ్చారు. గోర్నితాయ్ అందరి ఇంట్లో వెళ్ళాలి, అందరినీ జపం చేపించాలి, అందరినీ భక్తిలో. గోర్నితాయ్ ఎవరింట్లో అడుగు పెడితే వాళ్ళు మంచి భక్తుల కింద మారిపోతారన్నమాట. సో ఈ విగ్రహ సేవ చేయడం వల్ల మనం భగవంతుడి తాలూకా అటెన్షన్, వీ కెన్ గెట్ ది లార్డ్స్ అటెన్షన్. ఎవరైతే పర్సనల్ గా సేవ చేస్తారో తప్పకుండా స్వామి వాళ్ళని గమనిస్తారు. హీ సర్వింగ్ మీ సో నైస్లీ అన్నమాట. అదే కాదు, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే అంతలాగా భగవంతుడిని సేవ చేస్తూ ఉంటే మనం కూడా భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకుంటాము. నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను. మామూలుగా మీరు చూడండి, పిల్లలకి తల్లిదండ్రులు స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు కనిపిస్తారు. అందరూ చాలా క్యూట్ గా ఉంటారు. అందరూ ఒకే రకమైన యూనిఫామ్ కూడా వేసుకొని ఉంటారు. కానీ ఆ తల్లి తన అమ్మాయినే వెతుకుంటూ ఉంటుంది. ఆవిడ కోసం వాళ్ళ అమ్మాయి అందరికైనా స్వీట్ అన్నమాట. ఎందుకు? చాలాసారి నేను ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటే భక్తులు అంటారు, ఎందుకంటే బ్లడ్ రిలేషన్. ఆవిడ కడుపు నుంచి పుట్టింది కదా. యాక్చువల్‌గా అది నిజం కాదు. బ్లడ్ రిలేషన్ గురించి కాదు ఆ ఆకర్షణ. ఎందుకంటే మీరు సేవని అందించారు. ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచడము, ఫీవర్ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా ఆవిడని కాపలా కాసుకోవడము, ఆవిడని తినిపించడం, స్నానం చేపించడం, హోంవర్క్ చేపించడం, బట్టలు ధరించడం, అలా చేస్తూ 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 ఆవిడ పట్ల ఆసక్తి పెరిగింది. అలానే ఎప్పుడైతే మనం మన ఇంట్లో విగ్రహాలు ఉంటాయి, వాళ్ళని బట్టలేపించడం, వాళ్ళని తయారు చేయడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళని నైవేద్యం పెట్టడం, అలా చేసినప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రపంచంలో 2 ఉన్నాయి. ఆకర్షణము, ఆసక్తి. ఆకర్షణ ఉండొచ్చు. మనం మామూలుగా టెంపుల్‌కి వెళ్తామా, బాగున్నాయి విగ్రహాలు, భక్తులందరూ బాగున్నారు, అది ఆకర్షణం. వెళ్తే నచ్చింది, బానే ఉంది. కానీ అది లేకపోతే నేను చనిపోను. నాకు ఇంకో లైఫ్ కూడా ఉంది. కానీ ఆసక్తి అంటే అది లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అండ్ భక్తులు ఒక గమ్యం ఏంటంటే ఆకర్షణ ఆసక్తి కింద మారాలి. భగవంతుడు తప్ప నేను ఎవరి పట్ల ఆసక్తి ఉండకూడదు. భగవంతుడు లేకుండా నేను ఉండలేను. ఆ పరిస్థితికి మనం రావాలి. సో ఎప్పుడైతే మనం విగ్రహాన్ని సేవ చేస్తూ ఉంటాం, మనలో చాలా మంచి గుణాలు కూడా పెరుగుతాయి. విగ్రహాలను సేవ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మనము ఇష్టం వచ్చిన టైంకి లేలేము. ఇంకా విగ్రహాలు ఉన్నాయి కదా, టైంకి లేయాలి, స్నానం చేయాలి. కొందరు స్నానం చేయకుండానే వంటలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విగ్రహాలు వచ్చాయంటే నీట్‌గా స్నానం చేసుకోవాలి. ఇల్లు పరిశుభ్రం ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కాదు, అది విగ్రహ తాలూకా ఆలయంలో మనం ఉంటున్నాము. సో మనలో ఉన్న చెడు అలవాట్లు అన్నీ పోతాయి. ఇంకా ఒకరి మీద ఒకరు అరవకూడదు. వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. మనము ఒకరిని ఒకరు గౌరవించాలి. గట్టిగా చెడు వాక్యాలు వాడకూడదు ఇంట్లో. మన వొకాబులరీ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో అలా ప్రతి నిమిషము మనకేంటంటే విగ్రహాలు చూస్తున్నారు, వింటున్నారు, వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోనే నివసిస్తున్నారు. సో అలా మనం చాలా కేర్‌ఫుల్‌గా అయిపోతాము. అండ్ మెల్లమెల్లగా మన ఇంద్రియాలు కూడా భగవంతుని సేవ అందిస్తూ ప్యూరిఫై అయిపోతాయన్నమాట. పరిశుభ్రం అయిపోతాయి. ఆ పరిశుభ్రమైన ఇంద్రియాలతోని అప్పుడు మనం మంచిగా జపం చేయగలుగుతామన్నమాట. ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే డివోటీస్ ఎప్పుడైతే టెంపుల్‌కి తిరిగి వచ్చారో శ్రీల ప్రభుపాద గమనించారు. వీళ్ళు కాన్షియస్‌నెస్ కొంచెం దిగజారినట్లు ఉంది. ఎందుకంటే ఎప్పుడో భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషులతోని తిరుగుతున్నారు, కలుస్తున్నారు. సో శ్రీల ప్రభుపాద అన్నారు, 3 నెలల పాటు మీరసలు బయట అడుగేయొద్దు. విగ్రహ సేవ చేసుకోండి. అందరి చేత విగ్రహాల్ని సేవని అందించే చేశారు. ఎందుకంటే శ్రీల ప్రభుపాద చెప్పారు, ఎప్పుడైతే విగ్రహాలకి సన్నిహితంగా దగ్గరుండి సేవని అందిస్తే మనం ప్యూరిఫై అయిపోతామన్నమాట. సో నేనంతా మా టాపిక్ అదే అన్నమాట. ఎలా మనం విగ్రహాల్ని సేవని అందించాలి. విగ్రహాల్ని సేవని అందించినప్పుడు మనకే విగ్రహాల పట్ల ఆసక్తి కాదు, విగ్రహాలకి కూడా మన పట్ల ఆసక్తి అయిపోయి ఒకరోజు సేవ అందించకపోతే స్వామి అడుగుతారు. నేను నిన్న ఒక కథ చెప్తూ ఉన్నాను. ఎలా జగన్నాథపురిలోని కరారాబాయి పేరు మీద ఒక ఆవిడ ప్రతిరోజు భగవంతుడి కోసం కిచిడి వంట చేస్తూ ఉంటే భగవంతుడికి ఎంత ఆసక్తి అయిపోయింది ఆవిడ కిచిడి పట్లు. అతను వైకుంఠనాథ, అతను నానా రకంగా ఎంతో మంది ఆయనకి నైవేద్యం పెడుతూ ఉంటారు. కానీ ఈవిడ ప్రేమతో పెడుతుందని ఆవిడ పట్ల ఎంత ఆసక్తి పెరిగిందంటే, ఎప్పుడైతే ఆ కరారాబాయి దేహాన్ని త్యాగం చేసింది, ఆవిడ చనిపోయింది,
ఆ రోజు జగన్నాథ స్వామి ఏడ్చారనమాట. అప్పుడు పూజారులు అడుగుతున్నారు, ఇదేంటి స్వామి ఈరోజు మీరు నైవేద్యం స్వీకరించట్లేదు, ఏడుస్తున్నారు, ఏంటి ప్రాబ్లం అంటే, మా తల్లి ఖరారబ్బాయి ఎవరైతే నా కోసం రోజు కిచిడి వంట చేసింది ఆవిడ చనిపోయింది, ఇప్పుడు నాకు ఎవరు చేస్తారు కిచిడి. అప్పుడు ఆ పూజారులు, బాబు మేము చేస్తామండి అంటే, మీరు ఆవిడలాగా చేయలేరంటే, లేదు లేదు మేము చేస్తామని ఆ రోజు నుంచి జగన్నాథ పూరిలోని భగవంతుడికి ఇచ్చిన నైవేద్యంలో ఖరారబ్బాయి కిచిడి అని యాడ్ చేయడం జరిగిందనమాట. సో భగవంతుడు యాక్చువల్‌గా మన అందుబాటులో లేరు. ఆయన చాలా అంటే హ్మ్. ఎ ఆయన ఉన్న స్టేజ్‌లో లేదంటే ఆయన ఉన్న డైమెన్షన్‌లో మనం ఆయన్ని అందలేము. కానీ ఆయన చాలా కృపతోని ఈ విగ్రహ రూపంలో వచ్చి మన సేవని స్వీకరిస్తూ ఉంటారనమాట. జస్ట్ లైక్ ఒక్కొక్కసారి తండ్రి చాలా ఎత్తుగా ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు తండ్రికి ముద్దెయ్యాలంటే ఎలా ఏస్తారు? తండ్రి కొంచెం వంగుతారు. సరే రా నన్ను కవగలించు. ఆయన వంగకపోతే పిల్లలు కవగలించలేరు. ఎందుకని ఆయన ఎత్తుగా ఉన్నారు. అలానే స్వామి కూడా మన అందుబాటులో లేరు. కానీ ఆయన వంగుతారు. మన కోసం ఆయన విగ్రహ రూపంలో వచ్చి, ఇగోరా నన్ను సేవని అందించు. ఇగోరా నన్ను నైవేద్యం పెట్టు. నన్ను అలంకరించు అని ఆ ఒక్క అవకాశాన్ని స్వామి మనకి ఇస్తారనమాట. సో, ఈ విగ్రహ సేవ చేయడం వల్ల మనం ఆహ్, సీ నాట్ ఓన్లీ థాట్, మన ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, ఎలాంటి వస్తువుని చూస్తూ ఉంటాము, దేని మీద అయితే ధ్యానం చేస్తూ ఉంటామో, అలాంటి ఎమోషన్స్ మన హృదయంలో పుడతాయి. ఎవరైనా సినిమా పోస్టర్ చూస్తూ ఉంటే, సినిమా టీజర్స్ చూస్తూ ఉంటే మనకొక డిజైర్ పుడుతుంది. నేను ఈ సినిమా చూడాలి, చూసి తీరాలి. లేదు ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసాము, ఓ కోల్‌గేట్, ఓ కార్న్‌ఫ్లేక్స్ ఇది కొన్ని తీరాలి. ఇది నాకు ఆనందం ఇస్తుంది. చూసి ఏమవుతుంది, దాని పట్ల ఆసక్తి, దాన్ని పొందాలని ఒక పట్టుదల. అలానే ఎప్పుడైతే మనం విగ్రహాల్ని, సేవని అందిస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఆధ్యాత్మిక కోరికలు పెరుగుతాయన్నమాట. ఇంకా భక్తి చేయాలి, నేను ఇంకా ముందుకి వెళ్ళాలి, నేను ఒకరోజు ఆయన్ని ముఖాముఖి చూడాలి అనే ఒక 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 డిటర్మినేషన్ మనలో పెరుగుతుంది. అదే కాదు, ఎప్పుడైతే మనం స్వామి యొక్క దివ్య శరీరాన్ని ప్రతిరోజు ముట్టుకుంటున్నామో, ఒకరోజు మనం ఆ దివ్య శరీరాన్ని పొందగలుగుతాము. మనం కూడా ఆయన నిజ ధామానికి మనము వెళ్ళగలుగుతాము. అయితే భగవంతుడిని మన జీవితంలో యాడ్ చేయడం కాదు, భగవంతుడు చుట్టూ మన జీవితం ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ యాడింగ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ అబౌట్ కీపింగ్ హిమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్. థాట్స్ వాట్ డివోటీ డస్. యాడింగ్ అంటే ఊరికే కోయిల్ కూడా వెళ్తాను, ఇది కూడా చేస్తాను, అది కూడా చేస్తాను. దీంట్లో భాగంగానే ఒక సైడ్ డిష్‌గానే ఏదో మనము ప్రసాదం ప్లేట్‌లోనే కొంచెం పచ్చడి, చారు అలా ఏసినట్లు కొంచెం పూజ కూడా చేస్తారని కాదు. దట్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన చుట్టూ మన జీవితం నడపాలి. అప్పుడే మనం భక్తిలో ముందుకి వెళ్ళగలుగుతాము. సో, ఇంట్లో విగ్రహాలొచ్చినప్పటికి మనం కాన్షియస్ అయిపోతాం. ఎలా అయితే నేను చాలాసారి గమనించాను. ఎవరింట్లో చిన్న పిల్లలుంటే, వాళ్ళ జీవితమంతా చిన్న పిల్లల చుట్టే ఉంటుంది ఆ కొన్ని సంవత్సరాలు. ఏదైనా వస్తువు పెట్టినప్పటికి టేబుల్ మీద, అయ్యో! ఇతనికి అందుబాటులో ఉంది, ఇతన్ని పడేస్తాడేమో, ఈరోజు కొంచెం కారం తక్కువ ఎయ్యాలి, తను తినలేడేమో, ఇది ఇతని కోసం కొనాలేమో, అస్తమానం ఆ కుర్రోడు గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలానే ఎవరింట్లో అయితే విగ్రహాలొచ్చేస్తాయి, వాళ్ళు అస్తమానం విగ్రహాల గురించి ఆలోచిస్తారు. మేము ఊరెళ్ళాలి, ఇప్పుడు మా విగ్రహాలకి ఎవరు చూస్తారు? లేదా ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి. అండ్ ఆ ఒక కాన్షియస్‌నెస్, ఆ ఒక స్పృహ, ఒక కాన్షియస్‌నెస్‌లో మనం ఉంటే, మనం మొత్తం చేతన ప్యూరిఫై అయిపోతుందనమాట. సో, ఈ ఈ ఈ విగ్రహాల్ని స్థాపించడం వల్ల, వాళ్ళని సేవని అందించడం వల్ల, మన ప్రతి ఇంద్రియ ప్యూరిఫై అయిపోతుంది. మన కళ్ళు, ముక్కు, చెవులు, ఎందుకంటే ఆయన గురించి వింటున్నాము, ఆయన్ని చూస్తున్నాము, ఆయన సేవని అందిస్తున్నాము. సో, ఇలా చేయడం వల్ల హ్మ్, మనం భక్తిలో మంచిగా ముందుకి వెళ్ళొచ్చు. కాకపోతే చాలామంది అనుకోవచ్చు, ఈ విగ్రహాలు పెట్టుకుంటే పెద్ద బంధనమేమో. యాక్చువల్‌గా భక్తి అనేది బంధనం కాదు. భక్తి అనేది బంధనం నుంచి మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. ఎలా నేను చెప్తాను. ఎప్పుడైతే ఎవరైతే భక్తిలో వచ్చేస్తారో, వాళ్ళు యాక్చువల్‌గా ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే, ఉదాహరణకి మీ సెల్ ఫోన్ ఉందనుకోండి.
సెల్ ఫోన్‌లో కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే ఈరోజు మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వలేరు. మీరు మెసేజ్ పెట్టాలనుకోండి. మీరు మెసేజ్ యాప్‌కెళ్తారు. అక్కడ టైప్ చేసుకుంటారు. ఈరోజు నేను ప్రోగ్రామ్‌కి రాలేనండి క్షమించండి. సెండ్ కొడతారు అయిపోయింది. కానీ ఒకవేళ డిఫాల్ట్ సెట్టింగ్స్ లేదనుకోండి, అప్పుడు సెల్ ఫోన్ ప్రతిసారి మిమ్మల్ని అడుగుతుంది. మీరు టైప్ చేసినప్పుడు అది అడుగుతుంది. ఫాంట్ సైజ్ ఏంటి పెట్టుకోవాలి? ఏ కలర్ ఉండాలి? ఏ ఏ అంటే ఏ స్టైల్ ఉండాలి? టైమ్స్ న్యూ రోమన్ స్టైల్ ఉండాలా? ఏరియల్ బ్లాక్ ఉండాలా? ఎంత పెద్ద సైజ్ ఉండాలి? ఎన్ని లైన్స్ ఉండాలి? మీరు ఊహించండి. ప్రతిసారి ఒక్క మెసేజ్ టైప్ చేసినప్పటికి ఇన్ని అడిగారనుకోండి మీకు. ఏ సైజ్‌లో ఉండాలి? ఎలా ఉండాలి? ఇది ఉండాలి. అదంతా సెలెక్ట్ చేసినప్పుడు మీకు తలనొప్పి వచ్చేస్తుందనమాట. అంటే కొందరు అనుకోవచ్చు, చాయిస్ ఉండాలి కదా లైఫ్‌లోనే. భక్తి జీవితంలో ఉంటే అసలు ఏ చాయిస్ ఉండదు మనకి. ఇదే చేసుకోవాలి, ఇదే తినాలి, ఇక్కడికే వెళ్ళాలి, ఇదే జపం చేసుకోవాలి. కానీ యాక్చువల్‌గా అది మన కోసం మంచిది. సైకియాట్రిస్ట్‌లు ఒక పుస్తకం రాశారు. 'పారాడాక్స్ ఆఫ్ చాయిసెస్'. మన జీవితంలో ఎక్కువ ఎక్కువ చాయిస్‌లు ఉన్నాయనుకోండి, అది మనకు ఆనందాన్ని ఇవ్వదనమాట. అది మనకు తలనొప్పి ఇస్తుందనమాట. మీరు ఊహించండి, ఈరోజు మీరు ఒక కోల్‌గేట్ కొనడానికెళ్లారనుకోండి షాప్‌కి. ఓ 2, 3 చాయిస్ ఉంటాయి. పెప్సోడెంట్, కోల్‌గేట్ టోటల్, మిస్వాక్. ఓకే. హ్యాపీగా మీరేదో సెలెక్ట్ చేసుకుంటారు. 500 కోల్‌గేట్‌లు ఉన్నాయనుకోండి, మీకు తలనొప్పి వచ్చేసి బాబు ఏం కొనాలి? ఏం కొనాలి? అంతే కదా! చాయిస్‌లు ఎక్కువ ఉంటే ఆనందమేమో అని మనుషులు అనుకుంటారు. కానీ చాయిస్‌లు ఎక్కువ ఉంటే తలనొప్పి అని సైకియాట్రిస్ట్ అంటున్నారు. అది నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసిన పరిశోధన ద్వారా వాళ్ళు చెప్తున్నారనమాట. సో, ఎప్పుడైతే మనం భక్తిలో వచ్చేస్తామో మనకి చాయిస్‌లో ఇంకా ఏముండదు. డిఫాల్ట్ సెట్టింగే. మత్తు పానీయాలు సేవించకూడదు, అబద్ధ స్త్రీ సంగం చేయకూడదు, మాంసాహారం చేయకూడదు, జోదం ఆడుకోకూడదు, పొద్దున్న తొందరగా లేయాలి, ఇన్ని జపం అలా మనకి డిఫాల్ట్ సెట్టింగ్ అయిపోతే పెద్దగా మనకి ప్రతిసారి టెన్షన్ ఉండదు. చాయిస్ ఏం చేయాలి? ఏం చేయకూడదు. మీరు మామూలుగా ఊహించండి. మీరొక డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి. డాక్టర్‌కి మీరు అడిగారనుకోండి, "అయ్యా నాకు తలనొప్పి ఉంది. ఒక మెడిసిన్ ఇవ్వండి." ఇప్పుడు మీరు డాక్టర్ అన్నారనుకోండి, మీకు తలనొప్పి ఉంటే దానికి 3 కారణాలు ఉంటాయండి. మీకు ఓమికాన్ ఉండొచ్చు, మీకు కరోనా వైరస్ ఉండొచ్చు, మీకు కాన్‌స్టిపేషన్ జీర్ణంపు బాలేదేమో. ఒకవేళ మీకు కరోనా వైరస్ ఉందనుకోండి, దానికి 3 ఆప్షన్‌లు ఉన్నాయనుకోండి. మీరు ఈ మెడిసిన్ తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. మీకు ఓమికాన్ ఉంటే ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది మీకు జీర్ణంపు ప్రాబ్లమ్ అంటే ఇది. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 3 రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. సిప్లా కంపెనీది ఉందనుకోండి, ఇంకో కంపెనీది ఉంది, ఇంకో కంపెనీ. ఒకవేళ మీరు సిప్లా ఆప్షన్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 3 రకాల ప్రాబ్లమ్ రావచ్చు. మీకు వామిటింగ్ రావచ్చు, మీకు హెడేక్. ఒకవేళ ఇదంతా చెప్పిన తర్వాత, ఇప్పుడు చెప్పండి మీరు ఏ మెడిసిన్ తీసుకుంటారు? ఎంచుకోండి అని మీకు చెప్తే, మీకు ఇంకా తలనొప్పి పెరుగుతుంది బాబు. నాకు తలనొప్పి ఉందనే వచ్చాను బాబు. ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేయి తీసుకొని వెళ్ళిపోతాను హాయిగాని. లేదు లేదు సార్ నేను ఆప్షన్ ఇస్తున్నాను సార్. మీరు ఏం తీసుకుంటారు ఆప్షన్ సార్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మన తలనొప్పి ఇంకా పెరుగుతుంది. అంటే మనం అలా అనుకుంటున్నాం. బాగా ఆప్షన్స్ ఉంటాయి. నేను హ్యాపీగా ఫ్రీ లైఫ్ బ్రతుకోవాలి. ఈ డివోటీ లైఫ్ అంటే ఎన్ని బంధనాలు. అసలు బంధనాలు కాదు. ఇది ముక్తి. ఇంకా మనకి పెద్ద చాయిస్‌లేం లేదు. ఇదే మన లైఫ్ ఇలానే ఉండాలి. అస్తమానం చాయిస్ చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. భక్తి అసలు మనకి బంధనాల నుంచి విముక్తులిస్తుంది. ఎవరికైతే భక్తి జీవితంలో లేరు, నానా రకమైన భౌతిక కోరికలు ఎలా తీర్చాలి అని దాని వెనక పరిగెత్తుతున్నారు, వాళ్ళు బానిసలైపోతున్నారు. ఎందుకు? ఆ ఒక వ్యసనాలకి బానిసలైపోతున్నారు. ఎవరైతే నియమాల్ని పాటించరో, ఎవరైతే ఏదైతే తినకూడదు, ఏదైతే తాగకూడదు అలాంటివి తాగుతున్నారో, ఆ వ్యసనానికి వాళ్ళు బానిసలైపోతున్నారు. ఇప్పుడు మీరు ఊహించండి భక్తులు. వాళ్ళు మత్తు పానీయాలు సేవించరు. సో, ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ ఉందనుకోండి. నా ఆఫీస్‌కెళ్ళాలి. ఒక గంట డ్రైవు. నేను తిన్నంగా ఎళ్ళిపోతాను. ఎందుకంటే నేను డివోటీ లైఫ్‌లో ఉన్నాను. కానీ ఎవరైతే అభక్తులు దారిలో 2, 3 పబ్స్ ఉన్నాయనుకోండి బార్లు. అప్పుడు ఆప్షను నేను వెళ్ళొచ్చు, తాగొచ్చు, తాగకూడదా? తాగాలా? తాగకూడదా? ఎన్ని ఆలోచనలు. ఒక 10 రోజులు ఇలా ఆలోచన వస్తుంది. ఎందుకంటే రోజు ఆ బార్ నుంచే పాస్ అయ్యి ఆఫీస్‌కెళ్ళాలి. మళ్ళీ ఒకరోజు అనిపిస్తుంది నాకెవరు చెప్పడానికి లేదు. ఒక్కసారి వెళ్తే ఏమవుతుంది? అని తాగేశారనుకోండి. ఎన్నిసారి తాగితే ఏమవుతుంది? ఆ డిజైర్, ఆ ఒక కోరిక ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో రోజు ఒకసారి తాగాను బానే ఉంది కదా! ఏ ప్రాబ్లమ్ అవ్వలేదు. ఇంకొకసారి చేస్తాను. సో, అలా ఏమవుతుందంటే అప్పుడు దానికి ఆ వ్యసనానికి బానిసలైపోయి ఒకరోజు అది లేకపోతే ఇబ్బంది. చాలామంది డివోటీస్
కొత్త వాళ్ళు కూడా నాకు అడుగుతుంటారు, ఇస్కాన్‌లో అన్నీ బావున్నాయి కానీ, ఈ టీ, కాఫీ మానేయడం ఎందుకు చెప్తారండి? దాంట్లో ఏంటి పెద్ద ప్రాబ్లమా? ప్రాబ్లమ్ ఉంది. అదొక పెద్ద వ్యసనం. నేను చాలా సార్లు గమనించాను. ఎవరైతే టీ, కాఫీ అలవాటు పడారో, ఒకరోజు టీ, కాఫీ తాగకపోతే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుందనమాట. బానిసలైపోతున్నారు. మనకి స్వేచ్ఛ కావాలి కదా! కానీ ఎప్పుడైతే మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నామో భక్తిలోని, మనకి స్వేచ్ఛ దొరుకుతుంది. కానీ భౌతిక ప్రపంచంలో బయట వాళ్ళు అనుకుంటారు, భక్తి అంటే మన స్వేచ్ఛ పోతుంది. స్వేచ్ఛ పోవట్లేదు. మనకి రక్షణ కలిగిస్తుంది. ఎలా అయితే మీరు చూడండి, చాలాసారి పిల్లలు, చిన్న పిల్లలకి తల్లులు మార్కెట్‌కెళ్ళినప్పటికి ఊరికే ఎత్తుకుంటారు. ఎత్తుకున్నప్పుడు మీరు గమనించండి, ఒక్కొక్కసారి పిల్లలంటారు, "అమ్మ నన్ను కింద దింపమ్మా, నేను నడవగలుగుతానమ్మా, దింపమ్మా, నేను నడవగలుగుతానంటే" కానీ కూడా ఆ అమ్మ అలానే గట్టిగా పట్టుకొని ఏదో మార్కెట్‌లో షాపింగ్ చేస్తూ ఉంటే, బయట వాళ్ళు గమనించి, "ఈవిడేంటి అంత క్రూరంగా ఉంది? బాబు దింపమంటే ఏంటి ప్రాబ్లము?" కానీ అసలు ఆవిడ క్రూరంగా కాదు. దింపితే చిన్నోడు. ఇక్కడక్కడ ఎక్కడైనా ఇంతమందిలోనే ఎక్కడైనా వెళ్ళిపోతే, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే, ఏమైనా అయిపోతే చిన్న బాబు కదా! పట్టుకొని ఉంటే సేఫ్‌గా ఉన్నాడు. సో, ఓకే. అది పెద్ద బాండేజ్‌గానే అనిపిస్తుంది. రెస్ట్రిక్షన్‌గానే అనిపిస్తుంది. కానీ రక్షణని ఇస్తుంది. ఎందుకంటే తను చిన్నోడు. పెద్దయిన తర్వాత ఎవరు ఎత్తుకోరు. అలానే మనకు కూడా భక్తిలోనే కొన్ని నియమాలు, నిబంధనలు పాటిస్తే అది బంధనం కాదు. అది మనకి రక్షణని ఇస్తుంది. మనం ఎంత హ్యాపీగా, సేఫ్‌గా ఉంటాము. ఎందుకంటే మనకు తెలుసు, ఇది మనం చేయకూడదు, ఇది మనం చెయ్యాలి అని ఎంత హ్యాపీగా ఉంటుందనమాట. సో, భక్తి మనకి బానిసలు కాదు. భక్తి మనకి విముక్తులు చేస్తుంది. భక్తి మనలో సెన్స్ కంట్రోల్ అంటే ఇంద్రియ నియంత్రణాన్ని పెంచుతుంది. అది ఎంత ఇంపార్టెంట్. మొన్ననే నేను ఒక మంచి ఆర్టికల్ చదువుతూ ఉంటున్నాను. కొన్ని సంవత్సరాల కిందట ఒక యూనివర్సిటీలోని వాళ్ళు ఒక చక్కని ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అండ్ ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ అంటే, చిన్న పిల్లల్ని ఒక గదిలో పెట్టుకున్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వేరే వేరే గదుల్లో పెట్టుకున్నారు. వాళ్ళ ముందు ఒక స్వీట్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు అమెరికాలో మార్ష్ మెలోస్ అంటారు. మన ఇండియన్ వెర్షన్‌కి ఒక గులాబ్ జామున్ అనుకోండి. ఆ గులాబ్ జామున్ పెట్టుకొని టీచర్ ఏం చెప్పారంటే పిల్లలతోనే, "బాబు నేను ఒక్క అరగంటలో వస్తాను. నేను అరగంటలో వచ్చే వరకు ఈ గులాబ్ జామున్ నువ్వు ముట్టుకోలేదనుకో, ఇది ఒక్కటే ఉంది కదా! నేను నీకు 2 ఇస్తాను. కానీ నేను వెళ్ళినప్పుడు ఇది నువ్వు ముట్టుకున్నావు, తిన్నావనుకో నీకు ఇదే దొరుకుతుంది. ఇంకా నేను ఇంకో సెకండ్ వన్ ఇవ్వను." అయితే సరే అని వేరే వేరే గదిలో పిల్లల్ని పెట్టుకొని అక్కడ కెమెరా పెట్టుకున్నారనమాట. అయితే కొందరేంటంటే తినాలా లేదా? తినాలా లేదా? అబ్బా! ఇంకా 2 కాదులే ఇదొకటే చాలని తినేసారు. కొందరేంటంటే ఎంత తినాలనిపించినా కూడా దాని వైపు చూస్తూ, ఆహా! కొంచెం ఓపిక పడితే టీచర్ నాకు ఇంకొకటి ఇస్తారు. నాకప్పుడు 2 కావాలి అని. సో, కొందరేం చేశారంటే టీచర్ కోసం వెయిట్ చేసేసి 2 తీసుకున్నారు. అప్పుడు ఆనందంగా తిన్నారు. కొందరేం చేశారంటే తినేసారు అంత ఓపిక లేకుండా. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే యూనివర్సిటీ వాళ్ళు, ఏదైతే పిల్లలు తినేసారో, ఏదైతే ఓపిక పడారో వాళ్ళందరూ ఫోను నంబర్‌లు, అడ్రెస్‌లు ఒక 15, 20 సంవత్సరాల వరకు వాళ్ళు వెనక ఉన్నారు. స్టడీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, వాళ్ళకి జాబులొచ్చిన తర్వాత, వాళ్ళని బాగా గమనించారు. వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయ్యారా లేదా జీవితంలో. అప్పుడు వాళ్ళొక పెద్ద రిసర్చ్ ప్రింట్ చేశారు. స్టడీ బయట తీశారు. ఏంటంటే, ఎవరైతే కొంచెం ఓపిక పడారో, వద్దు ఇంకొకటి వస్తుంది కదా అని, వాళ్ళు జీవితంలో చాలా సక్సెస్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా ఏ టీమ్ తోని పని చేసినప్పటికైనా బాగా పేషెంట్స్‌తోని, అందరితోని కలిసిమెలిసి ముందుకెళ్లారు. జీవితంలో అనుకూలమైన పరిస్థితి లేనప్పటికైనా వాళ్ళు వాళ్ళ స్థిరాన్ని, వాళ్ళ సమతుల్యాన్ని మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ముందుకెళ్లారు. అండ్ ఎవరైతే ఓపిక పడలేకపోయారో వాళ్ళంత సక్సెస్ అవ్వలేదన్నమాట. సో, ఆ స్టడీ వల్ల వాళ్ళేం చెప్తున్నారంటే, ఈవెన్ దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ బై డేవిడ్ గోల్డ్‌మ్యాన్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దాంట్లో ఆయన దీని గురించి చాలా చక్కగా రాశారు. సో, ఎవరైతే ఇలా ఇంద్రియాల్ని నియంత్రించగలుగుతారో వాళ్ళ జీవితంలో సక్సెస్‌ఫుల్ అవుతారు. సో, ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు మనకి ఇదే కదా నేర్పిస్తున్నారు. అనునిత్యం ఇంద్రియాల్ని నియంత్రించండి. ఏకాదశి చేసుకోండి, ఉపవాసం చేసుకోండి, పొద్దున లేయండి. అవును అనిపించొచ్చు డిసెంబర్ నెల, అబ్బా! చాలా చల్లగా ఉంది. ఈ ఈ పొద్దున్న ఎవరు స్నానం చేసుకుంటారు? ఎవరు కూర్చొని జపం చేసుకుంటారు? కానీ ఇంద్రియాల్ని నియంత్రించండి. మేబీ ఆదివారం పూట క్రికెట్ మ్యాచ్ వస్తుందేమో, మంచి కొత్త సినిమా, కానీ ఇంద్రియాల్ని నియంత్రించి లేదు నేను
టెంపుల్‌కెళ్ళాలి, క్లాస్ వినాలి, నేను భక్తిలో ముందుకెళ్ళాలి, నేను నా మానవ జీవితంకి ఏదైతే లక్ష్యం దాన్ని సాధించాలి. ఊరికే తింటూ, పడుకుంటూ జంతువుల్లా కాదు నా జీవితం. నేను ఏదో ఒకటి సాధించాలి. ఎవరైతే అలా ఇంద్రియాల్ని నియంత్రిస్తారో వాళ్ళు మంచిగా ప్రోగ్రెస్ అవుతారు. భౌతిక ప్రపంచంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా. ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ముందుకెళ్తారు. ఈ భౌతిక ప్రపంచంలో కూడా వాళ్ళు ఏదైతే సాధించాలని అనుకుంటారో వాళ్ళు సాధించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాల్ని నియంత్రిస్తున్నారు. వాళ్ళ ఇంద్రియాన్ని ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఎలా ఇచ్చేసుకోవాలి. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో లేరో వాళ్ళేం చేసుకుంటారు, వాళ్ళకెవరు లేరు హెడ్ మీద చెప్పడానికి. నా ఇష్టమే. ఏం కావాలంటే తింటాను. ఏం చెయ్యాలంటే చేస్తాను. ఎప్పుడు లేస్తే లేస్తాను. పడుకోవాలంటే పడుకుంటాను. నా డబ్బుల్ని నేను ఎలా వాడాలంటే వాడుకుంటాను. సో, వాళ్ళ జీవితంలో ఎటువంటి నియంత్రణ లేదు. వాళ్ళనుకోవచ్చు మేము ఫ్రీగా ఉన్నాం. ఈ భక్తుల జీవితం ఏంటి అలా బంధనంలో ఉంది. కానీ ఆ ఫ్రీ ఏంటి లాభం ఇవ్వదు వాళ్ళని. మెల్లమెల్లగా వాళ్ళు దిగజారిపోయి యాంగ్జైటీలు, స్ట్రెస్‌లు, డిప్రెషన్‌లు, కొన్ని వేలాది మంది సూయిసైడ్‌లు చేసేసుకుంటున్నారు. కానీ ఎవరైతే భక్తిలో, ఎవరైనా ఒక ఆధ్యాత్మిక గురు నిర్దేశానుసారము ఇంద్రియాల్ని నియంత్రిస్తూ, భగవంతుడు నామం తీసుకుంటూ, స్వామి యొక్క ఆశ్రయ తీసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళకి కూడా జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. అందరికీ సమానం ఉండదు ప్రతిరోజు. కానీ కూడా దాన్ని తట్టుకునే ధైర్యం వాళ్ళలో ఉంది. ఎందుకంటే భక్తులు ఒక సాంగత్యంలో ఉన్నారు. గురువులు ఒక ఆదేశానుసారం నడుస్తున్నారు. భగవంతుడితో అనుసంధానం పెంచుకున్నారు. సో, ఆ ఒక శక్తిని స్వామి వాళ్ళని ఇస్తారనమాట. సో, భక్తి చేయడం వల్ల మన లోపల ఉన్న మంచితనాన్ని మనం బయటికి తీసుకువస్తున్నాము. ఎవరైతే భక్తి చెయ్యరో లోపల ఉన్న గుణాల్ని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయట్లేదు. వాళ్ళలో కూడా రిసోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి హృదయంలో స్వామి ఉన్నారు. ప్రతి ఒక్కరిలో మంచి గుణాలున్నారు. కానీ వాళ్ళు దాన్ని బయటికి తీసి రావట్లేదనమాట. సో, అలా భక్తి చేయాలి. గురువు ఆశ్రయ తీసుకోవాలి. భక్తులు ఒక సత్సంగంలో ఉండాలి. ప్రతిరోజు జపం చేయాలి. నాకు చెప్పడం జరిగింది. ఎలా మీరందరూ ప్రతిరోజు జూమ్ ద్వారా ప్రతిరోజు ఇలా కలుస్తున్నారు. కలిసి సత్సంగం చేసుకుంటున్నారు. జపం చేసుకుంటున్నారు. ఇది చాలా మంచిది. ఇది చాలా హ్యాపీ. ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేయడము అండ్ ఇలా మీరు కొనసాగుతూ ఉంటే మీరు చాలా సునాయాసంగా భగవంతుడికి దగ్గరవుతారు. అండ్ మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు చాలా మంచిగా వేగంగా ముందుకి వెళ్తారు. నేను అనుకోవడము టైం అయిపోయింది. 7:10 వరకే కదా మాట్లాడమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డివోటీస్. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. Mataji, thank you so much, Mataji, for coming forward and enlightening us with such a nice speech, Mataji. Actually, I request Jyoti Mataji to speak about how to increase taste in chanting. Actually, you nicely explained that by serving the deities, automatically our japa increases, our sense gratification will come down. Thank you so much, Mataji. And right now, if time permits for you, we'll take up some questions, Mataji. Yeah, it's okay. Another 10-15 minutes. Yeah. Till the Darshanati time. Yeah, Mataji. Mataji, my personal question is, like, whenever you are coming and any senior Vaishnava is coming, our group strength is increasing. And why in regular days our strength is coming down? On this, can you please enlighten us so that our strength keeps continue? So keep calling senior devotees so that your strength keeps increasing. I don't know solution for that. దానికి సొల్యూషన్ ఏంటి నాకు తెలియదు. కానీ అది సహజమే కదా. అదొక ఎంకరేజ్మెంట్ అంతే కదా. సండే ఫీస్ట్‌లోనే గులాబ్ జామున్లు, పాయసంలు, వెరైటీస్ ఎక్కువ పెడితే అందరూ హ్యాపీగా వస్తారు కదా. మరి ఊరికే రైస్, దాల్ ఉంటే తక్కువ మంది వస్తారు. అలానే కొంచెం భక్తులకి ఏదో వెరైటీస్‌గా ఉండాలి. వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఎవరో ఒక కొత్త డివోటీని చూసినప్పుడు వినాలనిపిస్తుంది, వస్తారు. సో, మీరు రెగ్యులర్‌గా అలా ఇట్ ఈస్ లైక్ దట్. ఇందాకనే మనం ఈరోజు క్లాస్‌లో అదే కదా మాట్లాడుకున్నాం. అట్రాక్షన్ అండ్ అటాచ్‌మెంట్.
ఒక్కొక్కసారి అట్రాక్షన్ ఉంటుంది. ఒక ఆకర్షణ. ఎవరో ఒక డివోటీ దగ్గర నుంచి వినాలని. మెల్లమెల్లగా ఆకర్షణ ఆసక్తి కింద మారుతుంది. కానీ అది ఒక రోజులో అవ్వదు కదా! అది కొన్నాళ్ళు పడుతుంది. సో, చేస్తూ ఒకరోజు అది ఏ లెవెల్‌కొచ్చేస్తుందంటే, ఏ భక్తులు రాకపోయినా కూడా మన ఒక సాధనాన్ని మనం అలానే కొనసాగుతాం. సో, అది కొంచెం టైం పడుతుంది. సో, అలా చేస్తూనే ఉండాలి. అందుకోసమే కదా శిల ప్రభుపాద ఏమన్నారు, అలా సండే ఫీస్ట్‌లో వెరైటీస్ ఎక్కువగా ఉంటే మెల్లమెల్లగా డివోటీస్ అలా ఆకర్షణం అవుతూ ఉంటారు. మెల్లమెల్లగా ఆసక్తి కింద మారుతుంది. సో, ఇట్ విల్ టేక్ టైమ్. బట్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ దట్ అట్‌లీస్ట్ దే ఆర్ కమింగ్. వెన్ యూ ఇన్వైట్ డివోటీస్, అట్‌లీస్ట్ they are inspired. So that's good news. Hare Krishna Mataji, actually Mataji. your speech is so divine, and it keeps everyone into the mode, which that's why probably what Govardhan Prabhu said. So Mataji's words, we have spread a message yesterday, and today we have more than 150 devotees here. Thank you, Mataji. Mataji, we want laddu and gulab jamun every week, Mataji. Time permits for you, please come and enlighten us, Mataji. Yeah, sure. This is okay. Morning time is okay for me. We also have Nityam Bhagavata Sevaya for Vizag devotees. We do it from 6:10 to 7:30. So today I have skipped that. And of course, sometimes Prabhuji does it, sometimes I do it. So once in a while I can come, or sometimes once in a while we can have a combined class, because I do it regularly with Vizag devotees. So we can sometimes just combine all of you together. Sure, Mataji. Thank you very much, Mataji. Devotees, if you have any questions, one by one you can ask. Mataji, Mataji, you are saying something? Yeah. Hare Krishna Mataji. It's a very motivational speech, true. But inherent, if devotees has to have their own inherent interest for the coming to japa, what best we can help them? Okay, How so to that, yeah. So that's, I just said that. So it's a process. Slowly it will happen if they keep coming and if they keep coming. Because like Prabhupada says, what you do the whole day, that determines how your morning japa will be. So if they're taking regularly association and taking prasadam and reading Srila Prabhupada books and hearing from Prabhupada, that will definitely inspire. Do you also have Prabhupada class in between? Like in between the week, you have like that Prabhupada class for this japa session? Yes, Mataji. Actually, every Sunday we are having evening class, Mataji. If time permits for us, we are discussing about Srila Prabhupada Leela Amrita, Mataji. Leela Amrita? Oh, okay. We can have like that one. That's my favorite topic to talk about Srila Prabhupada. In Vizag also, Nityam Bhagavata Sevaya, once in a week on Monday, we have Prabhupada class. So everybody gathers and hear Prabhupada and then take reflections from that. Yeah. Mataji, if time permits for you, please come and enlighten us about Srila Prabhupada, Mataji, and one Sunday. Yeah. We can do that. We can just have Prabhupada Kada, just some Leela and Kada stories. Yeah, we can do that. I just try to keep on calling them and motivate them. And that once I motivate them, once I talk to them, they will come continuously for 2-3 days. Again, they'll stop. So again, again, I request them to call them. I request them to just try to motivate them. I don't know whether maybe I'm not up to the mark to motivate them. So that's what I was asking, Mataji. Is there any other way? I don't think so. It's not that you're not up to the mark. It's like that only. Generally, people are disinterested and we'll have to go on reminding them. ఏదైతే మనకి చాలా ఇష్టం మనకి ఎవరు రిమైండ్ చేసే అవసరం లేదు. ఏదైతే మనకి ఇష్టం లేదో దానికి రిమైండర్స్ అవసరం. మొన్ననే ఏదో క్లాస్లో చెప్తూ ఉంటాను, మా చిన్నోడు, అఫ్ కోర్స్ నౌ బోత్ మై సన్స్ ఆర్ ఎల్డర్, కానీ నాకు గుర్తుంది మా పెద్ద అబ్బాయి తన్ని ఫుడ్ పెడుతూ ఉంటే మామూలుగా దాల్ రైస్ కలిపాను అనుకోండి, నానా రకమైన ఎక్స్క్యూజ్ తీస్తాడు. దాల్ బాగాలేదు, సాల్ట్ ఎక్కువైపోయింది, లేదు వేడిగా లేదు. ఆ దాల్ అండ్ రైస్ లో తప్పు లేకపోతే ఇక్కడ ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఆన్ చేయమ్మా, ఇక్కడ నేను కూర్చోలేకపోతున్నాను, ఇది కన్వీనియంట్ గా లేదు, ఇగో నువ్వు ఉంపిస్తావు, ఇగో నువ్వు సరిగ్గా పెట్టలేదు, ఎన్ని రకాలుగానే అది పెట్టాలంటే తలనొప్పి. అదే తన ముందు పిజ్జా పెట్టాను అనుకోండి, ఏం పర్వాలేదు, హ్యాపీగా తినేస్తాడు. అప్పుడు ఫ్యాన్ అవసరం లేదు, ప్లేట్ కూడా బాగానే ఉంది, అప్పుడు బాబు కారం అంటే ఏం కారం లేదు, చాలా బాగుంది అని హ్యాపీగా తినేస్తాడు. అంత ఇష్టమైనది.
తినేస్తాడు. తనకి ఇష్టం లేనిది నేను చాలా కష్టపడాలి. అలానే ఇది మనకి ఏంటంటే ఎన్ని జన్మాల నుంచి మనం స్వామిని మర్చిపోయి భౌతిక మాయతో అట్రాక్ట్ అయ్యి మనం ఇలా ఎన్ని జన్మాల నుంచి అలవాటు పడిపోయాం. ఇప్పుడు హఠాత్తుగా ఎవరైనా మనకి ఈ దాల్ రైస్ తినిపిస్తుంటే మనకిష్టం ఉండదు. సో, రెగ్యులర్‌గా దాన్ని మనం చేస్తూనే ఉండాలనమాట. రిమైండ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆనందంగా, ఉత్సాహంగా రిమైండ్ చేయాలి. మనం ఏం ఫీల్ అవ్వకూడదు. అబ్బా! నేను రోజు చెయ్యాలా? ఒకరోజు చేయకపోతే రారా? అలా మనం ఫీల్ అవ్వకూడదు. ఇది మన సేవ. దీనిలో కూడా ఆనందమే. అందరితో మాట్లాడడం, మళ్ళీ చెప్పడం రండి, 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 రండి అని. కృష్ణుడు ఎంత ఆనందిస్తున్నారు మీరిలా చేసినప్పుడు. సో, అలా ఆనందించండి. దిస్ ఈస్ సచ్ ఎ ప్రివిలేజ్ టు డూ దిస్ సర్వీస్ ఫర్ కృష్ణ. You are inviting somebody for Yes. behalf of Krishna, and that's so sweet anamata. Just I- enjoy it. Just enjoy it. Don't feel bad about it. Yeah. I feel Mataji, sorry Mataji, I unmuted you. We'll give chance to new devotees, Mataji, those who Yeah, joined today. yeah. True. Yeah. Madhavi Lata Mataji can unmute and you can ask your question, Mataji. I'm giving option to unmute. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. Hare Krishna. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. సో ఇట్స్ ఎ ట్రూలీ ఇన్స్పిరేషన్ బికాస్ ద వే యు ఆర్ సేయింగ్ ఇస్ రియల్లీ నైస్ మాతాజీ. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ లైక్ handling kids is a very tough thing nowadays, because as a working woman now, due to corona, work from home, so work is going like anything, but still I'm managing and trying to do whatever I can. And now my question is like how to react with the kids, ma'am. It should be like a little harsh or it should be like a smooth. So in what way we can convey like they has to be in a right path, because this is the right time to make them learn, right ma'am? అలా చెప్పాలంటే వన్ లైన్‌లోని ఇది పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్‌గా గోవర్ధన్ ప్రభు ఒకరోజు దీని గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ పెట్టుకుందాం. జస్ట్ పేరెంటింగ్ అన్నమాట. కాకపోతే ఒక లైన్‌లో చెప్పాలంటే పిల్లలు సీసీటీవీ కెమెరాస్ లాగా ఉన్నారు. వాళ్ళు మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. మనల్ని చూస్తూ ఉంటారు. సో, మనం ఏదైతే చెప్తామో వాళ్ళు వినరు. మనం ఏదైతే చేస్తామో వాళ్ళు చూస్తారు. అండ్ దాన్ని అనుకరిస్తారు. సో, మనం ఎక్కువగా చెప్పడం వల్ల కూడా పెద్ద లాభం లేదు. చెయ్యి జపం చెయ్యి, ఇగో ఇది చెయ్యి. మనం చేస్తే చూస్తూ వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారు. సో, అదొకటి మనం చేసుకోవచ్చు. తర్వాత పేరెంటింగ్‌లోనే కొందరు నెగ్లెక్ట్‌ఫుల్ పేరెంట్స్ ఉంటారు. అంటే ఏది చెప్పరు. ఏం కావాలంటే చేసుకో. కొందరు మరీ ప్రతిదీ డిసిప్లిన్ చేస్తూనే ఉంటారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని. అది కూడా పిల్లలు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. మనం కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు. ఒక్కొక్కసారి వాళ్ళకెలా కావాలి అలౌ చేస్తూ, ఒక్కొక్కసారి మనం చెప్పినట్లు వాళ్ళు పాటిస్తూ, ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ వాళ్ళతో క్రియేట్ చేసుకుంటూ డీల్ చేసుకోవాలి. వాళ్ళతోని ఒక డీల్ పెట్టుకోవాలి. ఓకే, నువ్వు ఇది చేసుకో, కానీ ఇది కూడా చెయ్యి అని అలా చేసుకోవాలి. అండ్ మన ప్రవర్తన బావుంటే పిల్లలు చాలా సునాయాసంగా వింటారు. సో, నేను ఒక్కొక్కసారి నా అబ్జర్వేషన్ ఏంటంటే పేరెంట్స్ కోపమైపోతారు. వాళ్ళ ఇంద్రియాల్ని నియంత్రించలేరు. భార్యాభర్తలు కొట్లాడుతూ ఉంటారు. తర్వాత పిల్లల్ని ఇగో నా మాట విను అంటే లోపల ఎక్కడో వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమ్మ నాన్న ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళే ఎన్నో ఉన్నాయి, వాళ్ళ మధ్యలో ఉన్నాయి. వాళ్ళ సోదరుల మధ్య కూడా ఎన్నో ఫైటింగ్స్ ఉన్నాయి. సో, మన బిహేవియర్ ఎగ్జాంపులరీగా ఉంటే పిల్లలు కూడా మన మీద ఆ గౌరవం వాళ్ళకి ఉంటుంది. మన్నే వాళ్ళ ఒక రకంగా చూసినప్పటికి దే మే నాట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ అస్. అండ్ ప్రస్తుతం ఏంటవుతుందంటే పూర్వంలో ఏమయ్యేదంటే పేరెంట్సే వాళ్ళ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్స్పిరేషన్. ఈరోజు ఒక కుమ్మరి తాలూకా అబ్బాయి కుమ్మరిగా తయారవుతాడు. అందుకోసం తనకి తన నాన్న అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే అది ఎలా తయారు చేయాలి ఆ కుండలో నాన్నే నేర్పించగలుగుతాడు. ఓ వైద్యుల తాలూకా కొడుకు వైద్యుడు అవుతాడు. అందుకోసం నాన్న అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే తనే నేర్పించాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వైద్యుడి తాలూకా కొడుకు ఫ్యాషన్ డిజైనర్ అవుతాడు. తనకి నాన్నతో సంబంధమే లేదు. తను ఇంకొక పర్సన్‌ని చూసుకుంటున్నాడు. సో, ఏమైపోతుంది తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా పూర్వంలో అయితే పెద్దవాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు అసలు అలాంటి ఏమీ లేదు. జస్ట్ గూగుల్‌కి వెళ్ళిపోవడము. నాకు గుర్తుంది మా పెద్ద కొడుకు ఇప్పుడు అతనికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల కిందట తనకి ఏదో కడుపు నొప్పి వచ్చినా, ఏమొచ్చినా కూడా అసలు నేను నా అమ్మకే ఫోన్ చేయాలి. అమ్మా ఇలా అవుతుంది, ఏం చేయమంటావు? ఇది, అది అని. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం పిల్లలు వాళ్ళకి మదర్, ఫాదర్ అవసరం ఏం లేదు. గూగుల్‌లో కొట్టొచ్చు. వాట్ టు డూ ఇఫ్ స్టమక్ ఈజ్ ఏకింగ్ అంటే గూగుల్ చెప్తుంది. యూట్యూబ్‌లో చెప్తారు ఏం చేయాలి. సో, ప్రస్తుతం ఏమైపోయిందంటే మన అవసరం లేదు ఇంక పిల్లలకి. అండ్ మనకైనా ఎక్కువ స్మార్ట్ వాళ్ళున్నారు.
ఈ రోజు ఈ Yeah. జూమ్ సెషన్ మీరు స్టార్ట్ చేయలేకపోతే మీ అబ్బాయికి అడుగుతారు హెల్ప్. బాబు Yeah. ఒకసారి చూస్తావా, ఆన్ అవ్వట్లేదే, మ్యూట్ అయిపోయింది, ఏం చెయ్యాలి? సో వాళ్ళకి తెలిసింది యూ నీడ్ దెమ్ మోర్ దెన్ దే నీడ్ యూ. అది వాళ్ళకి తెలిసిపోయింది. దానివల్ల కొంచెం పేరెంటింగ్ స్ట్రాటజీస్ మారుస్తూ వెళ్ళాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళు చాలా సశక్తంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి మన అవసరం లేదు. అందు గురించి మనం చాలా స్లోగా, కాషన్‌గా అప్రోచ్ అవ్వాలి. మరీ అగ్రెసివ్ అయిపోకూడదు, మరీ డిక్టేటింగ్ అయిపోకూడదు, మళ్ళీ అస్తమానం ఏదో చెప్తూ ఉండిపోకూడదు. మంచిగా, ఫ్రెండ్లీగా మనం చేస్తూ, మనల్ని మనం ఇంప్రూవ్ చేస్తూ వెళ్తే మెల్లగా వాళ్ళకి కూడా ఇగో మొన్నటి వరకు అమ్మ అయితే చాలా కోపిష్ఠులుగా ఉండేది. కానీ ఈ భక్తి జీవితంలో వచ్చిన తర్వాత ఎంతో మార్పొచ్చేసింది. అమ్మ ఎంత బాగా మాట్లాడుతుంది, అమ్మలో ఎంత బాగా బిహేవియర్ ఉంది, వాళ్ళిద్దరు ఎంత బాగా ఉంటున్నారని వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి మన బిహేవియర్ చూసేసి. అంటే బిహేవియర్ అంటే పిల్లలతో చేసిన బిహేవియరే కాదు వాళ్ళు గమనిస్తారు. మన ఇన్‌లాస్‌తో మనం ఎలా మాట్లాడతారు, మన ఆడపడుచుతో మనం ఎలా మాట్లాడుతున్నాము, మన నేబర్స్‌తో మనం ఎలా బిహేవ్ చేస్తాం, మార్కెట్‌లో ఇదన్నీ గమనిస్తారు వాళ్ళు. పెద్ద సీసీటీవీ కెమెరాస్ లాగా ఉన్నారు. అన్నిట్లో మనకి నిజంగానే మన బిహేవియర్‌లో చేంజ్ ఉంటే వాళ్ళు నిజంగానే ఆ చేంజ్‌ని వాళ్ళు గౌరవిస్తారు. కానీ మనం ఊరికే టెంపుల్‌కెళ్ళినప్పుడు ఎంతసేపు డివోటీస్‌తో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాము, వెనక వేరేగా ఉంటే ఆ కృష్ణ చైతన్యం వాళ్ళకి తాకదు. ఆఫ్‌కోర్స్ ఇది పెద్ద టాపిక్. ఇంక నేను అలా కంటిన్యూ అయిపోలేనండి. 7:22 అయిపోయింది. ఇంకా చాలా హ్యాండ్స్ రైజ్ అయ్యి ఉన్నాయి. యాహ్! థ్యాంక్ యూ మాతాజీ. బట్ ఒకరోజు దీని గురించి కొంచెం చెప్పండి మాతాజీ. స్మాల్ రిక్వెస్ట్. తప్పకుండా ఒక సెషన్ తీసుకుందాము. తప్పకుండా. యాహ్! మాతాజీ. ఒకటే పాయింట్ మీరు చెప్పిన దానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను జపం చేస్తుంటే తను సాక్షిమాల తీసుకొని చేస్తుంది మ్యామ్. సో జస్ట్ ట్రైయింగ్ టు యూజ్ దట్. యాహ్! మ్యామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. గోవర్ధన్ ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను ఎంచుకోమంటారా ఏంటి? మాతాజీ సారీ మాతాజీ. అంటే అందరు చాలా మంది ఉన్నారు. అన్మ్యూటెడ్ మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్ మాతాజీ. Hare Krishna Mataji, Hare Krishna Prabhuji's Dandavat Pranam. Mataji, I have a doubt, Mataji. I had taken Laddu Gopal actually without knowledge. అంటే ఒకసారి క్లాస్ లో విన్నాను లడ్డు గోపాల్ ఉంటే మంచిది అని అన్నారు. సో ఐ హ్యాడ్ టేకెన్ దట్ ఐడల్. తర్వాత అని కొంతమంది ఏంటంటే చెప్పారు విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అండ్ వాట్ ఈస్ దట్ ఎప్పుడైనా సరే బయటికి ఊరికి 1 వీక్ ఇంత మాదిరి వెళ్తే కనుక ఏంటది అతను కూడా ఇంకా ఇంట్లో మెంబర్ లాగానే సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఐడల్ ఆల్సో విత్ యూ ఇన్ ఏ బాక్స్ డ్రై నట్స్ పట్టుకు వెళ్ళాలి, ఫ్రూట్స్ పెట్టాలి ఇంత మాదిరి చెప్పారు. ఇది తర్వాత గోర్నికాయ కూడా తీసుకుందాం అనుకున్నాను బట్ అప్పుడే వద్దు అని అన్నారు వాళ్ళు. ఫొటోస్ యూ కెన్ what is that you can worship to photos, no need to take vigraha like that they told. Can you give a clarity about this? సరే. సో మొన్ననే మన వైజాగ్ టెంపుల్‌కి హిజ్ హోలీనెస్ భానుస్వామి మహారాజ్ వస్తే మాకు చాలా మంచి సెషన్ అయింది. ఎందుకంటే మా వైజాగ్ కాంగ్రిగేషన్‌లో మోస్ట్‌లీ అందరికీ గౌరవనీత విగ్రహాలు ఉన్నాయి. సో నానా రకమైన క్వెషన్స్, ఊరు వెళ్తే ఏం చేయాలి, పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం వంట చేయాలి, ఏకాదశి రోజులు ఏం చేయాలి, మహారాజు చాలా చక్కగా అన్ని జవాబులు ఇచ్చారు. నేను క్లుప్తంగా మీకు చెప్పడం ఏంటంటే మహారాజ్ అనేది ఏంటంటే వీలైతే మీ విగ్రహాన్ని మీరు ఎక్కడికి వెళ్తే అలా బాస్కెట్లో తీసుకొని వెళ్ళాలి. అవ్వకపోయినా ఎవరైతే మీ డివోటీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి. అవ్వకపోయినా మీ ఇంట్లో అయినా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్, వాటరు పెట్టేసి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న విగ్రహాలకి, టెంపుల్ ఉన్న విగ్రహాలకి తేడా ఏంటంటే ఇంట్లో ఉన్న విగ్రహాలు యాజ్ యూ రైట్లీ సెడ్ మన ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు కనుక కొన్ని డిస్కౌంట్స్ మనకి ఉంటాయన్నమాట. మనం పెద్దగా టెన్షన్ అయిపోకూడదు. అండ్ యాజ్ ఫర్ అస్ గౌరనితాయి విగ్రహాల గురించి అంటే ఇందాక నేను క్లాస్ మొదలైన ముందే చెప్పాను. ఎలా శిల ప్రభుపాదుల వారైతే ఎవరైతే నాన్ వెజ్ తింటున్నారో అలాంటి వాళ్ళని కూడా ఇచ్చేసారు. ఎవరికైతే గౌరనితాయి అంటే ఏంటి తెలియదు అలాంటి వాళ్ళకి కూడా అమెరికాలో 1970s పుస్తకాలతో పాటు ఇది హ్యాపీ డాల్స్, ఈ డాల్ని మీ ఇంట్లో ఉంచితే హ్యాపీనెస్ వస్తుంది అని అలా చేసేది అమ్మేశారు. హ్యాపీ డాల్స్ అంటే అంతలాగా ప్రభుపాదికి నమ్మకం ఏంటంటే గౌరనితాయి వాళ్ళ ఇంట్లో వెళ్తే వాళ్ళని భక్తుల కింద మారుతుంది. అండ్ నా స్వానుభవము
ఈరోజు దీని గురించి చెప్పాలో లేదో పెద్ద విషయం అది. ఎలా గోర్నిత నా ఇంట్లో వచ్చారు, ఎలా భక్తిలో ఇన్స్పైర్ అయ్యాను. ఏదో ఒక రోజు ఇది గుర్తుపెట్టుకోండి, పార్క్ ఇట్. నేను నెక్స్ట్ టైం మీ గ్రూప్‌లో వచ్చినప్పుడు నాకు గుర్తు చేసి దాని కథ చెప్తాను. సో అదనమాట. అట్ ద సేమ్ టైమ్ గోర్నితాయి తీసుకోవాలి కంపల్సరీ అలా కూడా కాదు. మీరు చిత్రపటంతో చేసుకోవచ్చు. సో యాజ్ ఐ సెడ్ అప్పుడుకి వేరే వేరే సిచ్యువేషన్ ఉంది ఇస్కాన్‌లో. ఇప్పుడైతే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అప్పుడుకి కొత్త మూవ్‌మెంట్ కదా! కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వడం జరిగింది. రూల్స్ వచ్చినా లేనా పర్లేదు చేసుకోండి. కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత మనం చక్కగా పాటించాలి. ఇప్పుడు దాన్ని హ్యాపీ డాల్స్ అనుకోని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా మనం ఆధ్యాత్మికంగా కొంచెం స్టేబుల్ అయినప్పుడు విగ్రహాలు పెట్టుకుంటే మంచిది. సో నాకు తెలియదు కదా మీ ఆధ్యాత్మిక లెవెల్ ఎలా ఉంది. సో ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో, ఏ డివోటీస్ అయితే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో వాళ్ళు మీకు బాగా చెప్పగలుగుతారు. మీరు ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు, ఇంట్లో ఏం నియమాలు పాటిస్తారు, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతలాగా సపోర్ట్ చేస్తున్నారు, అదంతా అనుకూలంగా ఉంటే మీరు ముందుకెళ్ళండి. యాజ్ ఫార్ ఎస్ లడ్డు గోపాల్ తీసుకున్నారు, దాంట్లో తప్పు ఏమీ లేదు. హ్యాపీగా మీరు అలా పూజిస్తూ ఉండండి. కరెక్ట్ అయిన టైం వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న డివోటీస్ ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేస్తారో వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ మీరు విగ్రహాలు కూడా తీసుకోవచ్చు. మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, ప్రతిదీ జవాబు ఇచ్చానా, ఏదైనా మర్చిపోయానా? సరిపోయిందా? థ్యాంక్ యూ మాతాజీ. సరే. శ్యామచారి ప్రభు, if you have any questions, can unmute and I can ask. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. మీ స్పీచింగ్ చాలా చాలా బాగుంటది మాతాజీ. మా బ్రదర్ 3 years నుంచి 4 years నుంచి డివోటీ. నేను ఒకసారి మామూలుగా మాంసాహారం డ్రింకింగ్ చాలా ఉంటుండే. ఒకసారి మా బ్రదర్ స్పీచింగ్ మమ్మీ తను వింటుంటే చూశాను. వెరైటీగా ఉంది మీ స్పీచింగ్. అరే ఈ స్పీచింగ్ ఏంటి అసలు, భౌతిక ప్రపంచంగా అసలు లేదు, సంబంధం లేనట్టు కొత్తగా అనిపించింది. అప్పటి నుంచి చాలా అట్రాక్ట్ అయ్యాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా డివోటీ కావడం జరిగింది మాతాజీ. చాలా మీ స్పీచింగ్ అంటేనే మార్నింగ్ లేచి మా మిస్సెస్ కూడా వింటుంది, మేము కూడా దాంతో పాటు వింటున్నాం మాతాజీ. మా మిస్సెస్ మాట్లాడతారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. నాకు మీ ప్రీచర్స్ అంటే చాలా ఇష్టం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఈ రోజు జపా సెషన్ కి వచ్చి మాకు అందరికి ఇలా చెప్పినందుకు. నేను డైలీ ఖచ్చితంగా మీది ఒక్కసారైనా వింటాను మాతాజీ. తెలుగు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవడము, ఎప్పుడు కూడా మీ ప్రీచర్స్ వింటూనే ఉంటాను మాతాజీ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది మాతాజీ మీరు చెప్తుంటే. మిమ్మల్ని చూస్తేనే అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, సో నాకైతే అలా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఒకసారి వైజాగ్ వచ్చి కలవాలన్నంత అనిపిస్తుంది మాతాజీ మిమ్మల్ని. చాలా అంటే చాలా హ్యాపీగా. మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ కమ్. ఈ మధ్య 2 years నుంచి అసలు తెలుగు మాట్లాడమే మానేస్తాను. చాలా క్లాసెస్ ఇంగ్లీష్ లోనే ఇవ్వడం జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు తెలుగు మొదలు పెట్టాలి. తెలుగు రాదంటే నాలాంటి వాళ్ళు మస్తుంటారుగా మాతాజీ. మన ఇంగ్లీష్ అర్థం కాదుగా మాతాజీ. ఓకే, సో 7:30 ఇక్కడ ఆపుదామా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో రాయపురాజు, శ్యామచారి ప్రభు, నిమాయి, గోదామాత, పద్మ, బ్రహ్మయ్య ప్రభు అండ్ ప్రజాపతి ప్రభు, స్వర్ణ, సత్యదేవి, మంజుల. మీకోసం తీసుకోలేకపోతున్నారు. ఓకే, ప్రజాపతి ప్రభు మాట్లాడండి ప్రభు. మళ్ళీ మీరు చెప్పండి ప్రభు. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। जपा सेक्शन करने से मुझे बहुत ही अच्छा लग रहा है। मैंने सबसे पहले गीता संदेश का प्रोग्राम किया था, वो प्रभु जी से बहुत इंस्पायर हुआ हूँ। और ये जपा सेक्शन करने से तो मुझे बहुत ही अच्छा लग रहा है। आपका बहुत बहुत शुक्रगुजार है। आपकी तेलुगु भाषा से मुझे समझ में नहीं आता है इतना, लेकिन आपका जो भाव प्रकट होता है उसी भाव से हम बहुत अद्भुत से अब बहुत कृष्णामृत में जाने का कोशिश कर रहा है। हमारा शरीर थोड़ा सहयोग नहीं दे रहा है, सम इंजरीज इन माय बॉडी, लेकिन सुबह से 3 बजे से बस यही मन में होता है कि जपा करते रहे। हम आपको तहे दिल से धन्यवाद करते हैं कि आप लोग अपना जीवन इसी भाव में बहा रहे हो। हमारा जीवन इतना ही अच्छा हो, भगवान आपको बहुत बहुत शक्ति दे।
बहुत बहुत ताकत दे, आप लोग इतना काम कर रहे हैं, हमारा जीवन अगर समर्थ हो सकता है तो हम आपसे बहुत बहुत शुक्रिया, आपका धन्यवाद प्रणाम माता जी। Thank you for your inspiring words. Thank you so much. I'm very happy to know that you are so inspired to chant. दिल इतना खुश हो गया है, दिल Thank इतना you. हल्का हो गया है कि पूरे जीवन में जो नहीं कर पाए वो भी कर रहे हैं। हम आप लोग को बहुत बहुत शुक्रगुजार गुरुदेव। हम गुजरात से है, इतने दूर से आपके नजदीक नहीं आ सकते हैं, लेकिन वाणी से भाव से आपके साथ जुड़ गए हैं। તમે ભગવાન હિત ગુજરાતી हमारा ગુજરાતી एक છો? તમે ગુજરાતી છો? અમદાવાદમાં રહું છું, ગુજરાતી છું. અચ્છા અચ્છા, તો તમે મારા ગુજરાતી ક્લાસ સાંભળો. ગુજરાતી ક્લાસ બી આપું છું. નહીં, મને ખબર નથી બેન, મને I don't know અચ્છા about. અચ્છા, અમે I come અમરેલીના across, છીએ. અચ્છા, અમે I come અમરેલીના across, છીએ, અમદાવાદથી. એટલે મારા I come પેરેન્ટ્સ across અહીંયા. with your Gita Sandesh program. I'm very grateful for that. સારું that સારું, તમે સાંભળો, રેગ્યુલરલી સાંભળો અને ભક્તિ કરો, અને તમને મળીને મને ખૂબ જ આનંદ થયો. મને ગુજરાતી લિંક મળી શકે બેન? હા, તમે ગોવર્ધન પ્રભુ સાથે કોન્ટેક્ટમાં રહ્યો. મારી ગુજરાતી ક્લાસીસની લિંક હું એમને મોકલાવીશ, એ તમને મોકલાવશે. જરૂર, થેન્ક યુ, बहुत बहुत धन्यवाद प्रणाम माता जी। हरे कृष्ण, जय। ओके गोवर्धन प्रभु, या माता जी, हरे कृष्णा माता जी। please send the Gujarati class link now to Nagin Prajapati Prabhu. I can ask Jyoti Sure, to send the Mataji. link to you, and please send him Gujarati class link. Okay? या माता जी, श्योर। थैंक यू वेरी मच, थैंक यू गुरुदेव माता, थैंक यू, धन्यवाद प्रणाम माता। Thank you. Yeah. Okay, shall we end it here? माता जी का समय हम लोगों ने बहुमूल्य समय हमने लिया, और माता जी ने आके हमें कृतार्थ किया। और माता जी मैं सिर्फ बिकॉज मैं हिंदी में बोलता हूँ जनरली क्लास में, सो अभी सिर्फ इतना ही कह सकते हैं कि आपके वचनों को लोग सुन के प्रेरणा तो मिलती ही है, साथ साथ में भगवान की भक्ति करने के लिए उनको एक साहस और आगे के लिए जो मार्ग जो प्रशस्त होता है वो आपके वचनों को सुनने से मिलता है। बहुत डिवोटीज हैं जो आग्रह करते हैं कि आप अपने वचनों के द्वारा उन्हें प्रेरणा दे रही हैं, और हमें भी प्रेरणा दे रही है माता जी। तो जब भी आपको समय मिले, और गोवर्धन प्रभु से मैंने आग्रह किया था कि वो जरूर माता जी से आग्रह करके बीच बीच में क्लास लेती रहें, तो हमें वो कृतार्थ करते रहे माता जी। आपके वचनों से हमें वो प्रेरणा मिलती है जैसे कि एक भक्ति में एक भटका हुआ इंसान जो अपने रास्ते पे चलने की कोशिश कर रहा हो। हरे कृष्ण माता जी, थैंक यू सो मच। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। Thank you so much, dear devotees. Hare Krishna. Jai. Thank you. Yes, Sihash Prabhu. Hare Krishna Prabhu. So it's now 7:30 Prabhu. So like, shall we continue the translation or what is the plan? Yeah, I think you should translate at least a little bit in English, and then Okay. probably I could do it in Hindi, because many of the devotees might not have understood. That's Sure. why it's important. Okay, So Prabhu. you translate it in English and then I will do it in Hindi. Okay, Prabhu. So how many minutes you think I should talk? I think it is 7:34 Prabhu, till at least 7:40 you continue Prabhu, and then Okay, maybe so 5-6 7:45. minutes I'll speak about it in 5-6 English. minutes I will also say, and then Yeah. we'll. Okay. So Hare Krishna, kam karoti vacharam pangum langayati girim yat krupatamaha vande Shri Gurum Deenatarinam Paramananda Madhavam Shri Chaitanyeshwaram. So thank you so much everyone for joining, and yes, Mataji has spoke a lot of things. I have made a note of it, but whatever is possible in 5 to 6 minutes, I'll try to explain that. Okay, so Mataji has started with the like yesterday what they have done, like they have installed Bhava Bhaya Bhanjana Gauranitais in some of the devotees' house. And she was talking about like we have different fears in this world, what will happen to me if I lose my job, or if I lose my money, or etc etc. So many fears are there, but the biggest fear a devotee has is, what if I forget Krishna and get stuck in this world only? So she also gave the example of how the gopis are actually talking about Krishna's association.
So they say in the Gopi Git, like, we have a fear, like we may get stuck into this material world and we might forget. So for a devotee, the biggest fear is forgetting Krishna. Okay, so he might have so many other fears also, but his biggest fear is I should not forget Krishna. If I forget Krishna, then I will get stuck in this world only. So it crossing this material ocean is very difficult thing. But if we are taking the shelter of God Nita, if we're taking the shelter of Krishna, then it is like just crossing a hoof print. Okay, so when there is a rainy season, when there will be a lot of mud, in that the hoof print of the calf will be there. It will be very small, so it will be very easy to cross. So similarly, the Bhava ocean, the ocean of material nescience, is very big. But if we take the shelter of Gaurnitai, then we can easily cross over it. So having deities in our home actually changes our consciousness. Okay, so just like when we have children in our house, we'll be very cautious. We should not be putting things over here. He might spoil it, or we should not talk like this. We should not behave like this. So the same level of consciousness we will also have when we have the deities. So Srila Prabhupada used to give the Gaurnitai deities to everyone and anyone. And he used to say like, whoever has Gaurnitai in their home, they will definitely become devotees. Because when we have deities in our house, when we actually serve them, we actually get a lot of purification. When we touch the deities, bodies and all, right? So Krishna is like Sachidananda Vigraha. So when we touch the bodies, when we serve them, we actually get the attachment towards the Lord. Just like Mataji given an example, when we go as parents to pick up our children to the school, there might be many other children who will be very cute, very sweet, very attractive, but we don't get attracted or attached to them. We only get attached to our children only. So some people will say like maybe because of it's a blood relation, but it's not only about blood relation, but because we are serving our children, that is why the attachment is coming. So similarly, when we start serving the deities in our home, okay, so our attachment to the deities will become more. And even the Lord will have an attachment for us. Okay, so Mataji shared a story about Kararabai, who used to cook khichdi for Jagannath. So over a period of time, when she left her body, the Lord cried. So the devotees who are actually serving the Puri Jagannath, so they have a reciprocation. So they talk. So that time they saw like why Jagannath is crying. So Jagannath said, because my devotee has left me now, and who will bring khichdi? So after that, the item of khichdi is being added in the prasad, and it is Kararabai khichdi. So the Lord reciprocates, and when we are having the deity worship in our house, we will be more cautious about what to talk, what to eat, how to keep our house clean. Because when you are cleaning the house, it is not your house now. The owner of the house is Gaur Nitai. So you will be feeling like I'm cleaning the temple. And even the husband who is working in the house, he will also have a consciousness like, I'm doing this job so that I can serve Gaur Nitai. So having deities actually make our senses very much purified. We all have a question like, how can I make my chanting better? So if we start serving Gaurnitai, the desire to serve Lord will increase. And that desire actually make us attached to the chanting. So our chanting will become pure when our senses are pure. And how our senses will become pure? When we have Gaurnitai in our house, when we are trying to serve them, our senses get purified. And because of that, lot of distractions that we have through material desires, that will come down. And Mataji also spoke about one wonderful thing, that is having too many options actually gives an headache. So when we talk about bhakti, you have to leave this, you have to follow these rules and regulations. So many people will feel like bhakti is actually binding us. It is making us, many less options available. Okay, but actually bhakti is not binding us. It is actually releasing us. Because when we have too many restrictions, we have too many, less choices, that time the headache won't be there. And Mataji has given the example, like if you are going to buy a Colgate paste and there are 500 varieties of it, you'll be confused which to choose and all. So it might look like you have a freedom of choice, but actually that gives headache. Mataji also used the example of when we go to the doctor, if doctor starts giving you too many options, like, you can take this, take that and all, then you will get more headache, right? So bhakti actually reduces the options. Because of that, our slavery towards material desires will also come down. Mataji given the example, like if you are going to the office and there is a bar in the way,
then you might have if you have so many options, so much of freedom, you might think, oh, I may drink, I may not drink, etc. And once you start drinking, then the attachment will increase because the desire will become stronger and stronger. So the more freedom, more choices actually makes us slaves. Okay, they doesn't free us. So the real freedom actually bhakti gives, because the real freedom that we want to have is from the material desires. So if we have restrictions, then what will happen is we'll have too many less options. So because of that, what will happen? Our chances of getting slavery actually comes down. Okay, so there is a book also on emotional intelligence, which Mataji shared a study that, the children were kept in different rooms and they were given a kind of a sweet. Okay, and they told that, until I come back, do not eat that. If you do not eat until I come back, I'll give you more. So some has got tempted and they have eaten that particular sweet, and some have actually restricted themselves without eating it. So what these researchers did is they have taken the phone numbers, details of all those children, and they observed them throughout the life. And what they found out is those who have restricted themselves from eating that sweet as per the instruction have grown more in their life, have been more successful. So similarly, our bhakti also gives so many rules and regulations, it restricts us from doing so many things. But because of that, we actually grow, right? Many who actually do not have the restrictions, have too much of freedom, they actually get in a slavery of material desires and all. So that is the reason when we have deities in our house, or when we, start serving the Lord, then what will happen is we will get free from this world. Okay, so Man Mataji asked about a question also, like how we can have children under control, how do we have to treat them and all. So Mataji told, like, we'll have a separate topic on that in some day on parenting. Govardhan Prabhu has to be reminded about it. So she also gave one few examples also, like kids are like CCTV. They are always watching. Okay, so we want to control them, but actually we cannot tell them what they have to do. We have to show them what they have to do. So by seeing our behavior, how we are behaving with our spouse, how we are behaving with our in-laws, how we are behaving with other devotees, other people, that they will catch. Okay, and that's how we can change them. And we have to be friendly. We should not be too much disciplining them, or we should not be too much reckless or careless. So we have to have a balance. And if we do not have the sense control, we cannot expect our children to have sense control. So it is we who have to change more if we want to bring change in our children's life. And how Gaurnitai has come into Mataji's home, that topic she told, like she'll take in the next classes or something. And so there are many things. And she also told, like Sheila Mataji asked a question like, how to encourage people to come more and more to the japa session and all. 2 to 3 days they will be coming, after that they won't come. So Mataji told, like, initially this topic bhakti is not an interesting topic for all the jivas. Okay, so they'll not be interested. So she gave an example like how her elder son used to give too many excuses, too many reasons to eat dal rice. But when the pizza was there, he used to eat without any conditions and all. So similarly, before they get attached to the bhakti, they have to given so much of encouragement and attractive things, like inviting Mataji or any senior devotees like that. So we have to keep encouraging people, and it is the service. It has to be done in an enthusiastic way, because Krishna will be happy if we encourage other people to come to japa and all, because we are trying to bring a jiva, a fallen soul, towards Krishna. So Krishna will be happy. So we might get, sometimes annoyed and sometimes discouraged if people don't listen to us, they don't continue to come and all. But we should do this service happily, because Krishna becomes happy through this service. Okay, so there are many things which I could not cover because of time, but if you want, I have made the notes, so I'll share that in the group. So I think that will be helpful for all of you. So thank you so much. Hare Krishna. Raghunath Puridas Prabhu, you can continue from here. Hare Krishna, Mataji and Prabhuji. माताजी ने जितनी भी चीजें बताई, तो उसको तो संक्षिप्त समय में, कम समय में बोलना बहुत ही मुश्किल है, जैसे कि श्री हर्ष प्रभु ने बताया। लेकिन कुछ चीजों को जरूर हम लोग उसके ऊपर उल्लेख करेंगे और उसके ऊपर कुछ रोशनी डालने की कोशिश करते हैं। जो माताजी ने खासकर भगवान की सेवा के बारे में बताया, और ये हमें समझना है कि हम लोग क्या है कि
हमारे अंदर की एक भावना होती है, जैसे कि हम लोग भक्ति करते हैं तो हम लोग गाते हैं, जन्म जन्मनि ईश्वरे भक्ता भक्ति अह्युत की। हम लोग चैतन्य महाप्रभु का जो कि हम नहीं, अरे भाई इस भवसागर में फंस के हम रहना चाहते हैं, मतलब बार बार जन्म लेंगे, क्योंकि हमारा डिजायर है। हम भोगने के लिए इस दुनिया में आते हैं। हम चैतन्य महाप्रभु के ज्ञान को उल्टा कर देते हैं। अरे भाई इस दुनिया में कुछ नहीं है, इस दुनिया से हमको जाना है, क्योंकि हम बद्ध जीव, बद्ध समय, ये समय के साथ भौतिक जो हमारी कलेशों की वजह से हम इस दुनिया में रहने की कोशिश करते हैं। और इसी को शुद्ध करने के लिए माता जी ने जैसा कहा कि हमें अपने घर में जब हम भगवान के विग्रह को लाते हैं तो हमारे मानसिक अवस्था साथ साथ में जो घर में का एक वातावरण है वो शुद्ध होता है। और जब हम उनकी सेवा का आदान प्रदान करते हैं तो हमारे हृदय में भगवान का वास होता है। ऐसे तो भगवान हमेशा हमारे हृदय में रहते हैं, लेकिन तब हम जब भगवान की सेवा करने लगते हैं तो भगवान से हमारा आदान प्रदान शुरू हो जाता है। और जैसे अभी हर्ष प्रभु बता रहे थे कि भगवान का जब आप ड्रेसिंग करेंगे और उनका जब आप कपड़े को चेंज करेंगे, उनका श्रृंगार करेंगे, तो आपको समझ में आएगा कि वो वही सेवा, जैसे एक एग्जाम्पल दिया माता जी ने कि आप अपने बच्चे से आपको बहुत ज्यादा लगाव क्यों होता है, इसलिए नहीं क्योंकि वो ब्लड रिलेशन है, वो सब तो अपने जगह पे है, लेकिन सबसे बड़ी बात यह है कि सेवा की जो भावना है वो सबसे जरूरी है। एक बार की बात है कि भगवान ने राधा रानी से पूछा कि ये बार बार लोग पाद सेवनम पाद, मतलब मेरे चरणों को उनका सेवा करने के लिए क्यों तत्पर रहते हैं। तब उन्होंने कहा कि आप अगर समझ पाएंगे आपके चरणों की सेवा से क्या फल प्राप्त होता है, तभी आप इस चीज को महसूस कर सकते हैं। तो भगवान ने क्या किया था, भगवान ने अपने पैर को उठा के अपने मुंह में रख लिया था। तो भगवान ने अपने चरण को अपने मुंह में रख के, क्योंकि उनको मालूम जब चला कि हमारे चरण में ही पूरी दुनिया अगर विरासती है, तो मैं अपने चरण को जरा स्वाद लेके देखूं। तो कहने का मतलब है ये भाव है। भाव जब प्रकट होता है, आप अपने बच्चे के प्रति जो भाव होती है वो इसलिए होती है कि आप बच्चे की सेवा कर रहे हैं। उसी तरीके से गौर निताय जो है वो इतने दयालु हैं, खासकर इस भौतिक जीवन में और ये कलियुग में चैतन्य महाप्रभु के रूप में गौर निताय जो हैं, गुरु तत्व और कृष्ण को जब आप घर में लेके आते हैं और उनकी सेवा करते, कहते हैं कि बहुत ही मार्मिक है, मतलब मर्म से भरा हुआ है और वो भगवान राधा कृष्ण का डेटीज होता है तो हमें बहुत ध्यान रखना पड़ता है। लेकिन गौर निताय जो हैं उनकी आप सेवा तुच्छ भी करें, थोड़ा भी करेंगे तो वो फल आपको पूर्ण रूप से देंगे। और जब गौर निताय की विग्रह जब आपके घर में होती है तो आपके पूरे परिवार में भगवान की कृपा से सब लोग समय आने से एक एक समय पे आते आते सब डिवोटीज हो जाते हैं। 100% गारंटीड है कि गौर निताय की डेटीज अगर घर में होगी तो एक न एक दिन जितने भी सदस्य उस घर में हैं सब डिवोटी बनेंगे। और ये चैतन्य महाप्रभु ने वो कृपा दे के गए हैं। चैतन्य महाप्रभु इस कली युग में युग पुरुष के रूप में कहते हैं कि उनका एक ही आशीर्वाद था कि सब भक्त बने। और उन्होंने जब तक वो धरती लोक पे रहे तो उन्होंने अनगिनत भक्तों को ये ज्ञान और प्रसार करते रहे। हम हमेशा देखते हैं अपने जीवन में कि भक्ति मार्ग में हम चलने की प्रयास करते हैं तो हमारे पास बहुत सारे, अब जैसे एक माता जी ने बताया था, आपके पास बहुत सारे रास्ते हैं। जैसे कि मान लीजिए आपके पास टेबल पे बहुत सारी मिठाइयां हैं और आप इसको खाएं कि उसको खाएं कि इसको खाएं उसको खाएं, आपको समझ में नहीं आया। कुछ देर के बाद आप विस्मित हो जाएंगे कि मैं इसको खाया हूं या उसको खाया हूं, और अंततः आप कुछ भी नहीं खा पाएंगे और ना ही किसी का स्वाद ले पाएंगे। लेकिन अगर आपके पास एक या दो आपके सामने मिठाई है तो आप उसका स्वाद परिपूर्ण रूप से लेंगे। तथा ये भी देखा जाता है कि अगर आपके पास अनगिनत ऑप्शंस हैं तो आप अपने रास्ता से भटक जाते हैं। इसीलिए भक्ति में जो बताया जाता है कि भक्ति जो है हमें रोकता है बहुत सारी चीजों को करने से, इसीलिए कि हमारा जो अंदर से जो हमारा अंतर्मन है वो मजबूत होता है उस रास्ते पे चलने के लिए।
जिस रास्ते पे चल के आप एक भक्त बनेंगे और भगवान के चरणों का आप रसवादन करेंगे, भगवान के चरणों में आप स्थित हो सकेंगे। और जो हमारा जीवन का अभिप्राय है, हमारा अभिप्राय नहीं है कि इस धरती लोक में रह के, जहां धरती लोक हर समय में आदमी को कष्ट होता है, सुबह उठो से लेके शाम तक हमें कोई ना कोई तरह का ऐसी परिस्थिति आ जाती है जिस परिस्थिति में हम अपने आप को देखते हैं कि हम बहुत दुखित हैं। तो ये दुख की अवस्था क्यों होती है? क्योंकि हम इस भवसागर में धरती लोक पे बार बार जन्म लेने की चेष्टा करते हैं और हमारे अंदर की जो इंद्र तृप्ति है उसकी वजह से हमारा मन जो भटकते रहता है। हमें अपने इस इंद्र तृप्ति को खत्म करने के लिए सेवा एकमात्र उपाय है। और उसमें सेवा जो है वो विग्रह रूप में अगर आप सेवा करते हैं तो उस विग्रह रूप का सेवा करने की वजह से मन में आपके अंदर में जो वो इंस्पिरेशन आएगा और खासकर जो है अनुभूति आएगी, मतलब जो ज्ञान प्राप्त होगा, उससे आपके जीवन में ये सुख का आनंद भगवान की सेवा करने का वो आपको मिलेगा। बाकी और कहीं सुख नहीं मिलता है। वो मैं बार बार बोलता हूँ वो मिथ्या है। अभी अभी आपका चेहरा मुस्कुरा रहा था, 2 मिनट के बाद अभी क्लास खत्म होगी, 2 मिनट के बाद ही कुछ ऐसा खबर मिलेगा, आपका पूरा का पूरा दिन जो है वो मतलब एक तरीके से आप उदास हो जाएंगे और आपको लगेगा अगर पता नहीं क्या हो गया। लेकिन अभी आप देखिए, आप अभी इस समय में जो समय 6:30 से लेके अभी तकरीबन 7:52 हो रहा है कि आप भक्तों के संग में थे, माता जी ने क्लास दिया, उसके पहले जपा हुआ और नागिन प्रभु जो है गुजरात से, उन्होंने मतलब अपने भाव को प्रकट किया। देखिए ये भाव कब होता है? जब हम भगवान की सेवा में लगे हुए हैं। एक तो हरिनाम प्रभु का हम शरण लिए हैं, दूसरा भक्तों का संग लिए, और भगवान भी इस सेवा के लिए दुनिया में सबसे सर्वोपरि सेवा है। अगर हम इस सेवा को अगर नहीं करेंगे तो हम भगवान के रसवादन, भगवान के भाव को और उस भाव को जिसको हम चाहते हैं वो कभी भी हमारे जीवन में नहीं आएगा। हम देखते हैं बहुत बार कि कुछ भी काम हमें दे दिया जाता है तो हम उस चीज को, हमें लगता है अरे यार ये काम मेरे ऊपर क्यों आ गया, ये सेवा मुझे क्यों दे दिया गया। लेकिन ये सेवा भाव ही भगवान कहते हैं कि इसी सेवा भाव से तुम मुझे प्राप्त कर सकते हो। और यहाँ तक कि भगवान भी खुद अवतरित होते हैं सेवा करने के लिए। तो ये समय पे जब लोग सेवा कर रहे हैं, एक दूसरे के संग में हैं, तो समय जो है कैसे निकल जाता है मालूम नहीं चलता है। लेकिन जैसे ही भौतिक जीवन में हम प्रवेश करते हैं तो उथल पुथल चालू हो जाता है और सब लोग सोचते हैं कि अभी ये क्या है। अरे एक समय तो ठीक से हम खा नहीं पाते हैं, थोड़ा ज्यादा खा लेंगे तो अपच हो जाएगा, उसको पचाने के लिए फिर मेडिसिन लेंगे और फिर उसको निकालने के लिए मेडिसिन लेंगे। ये तो हमारा जीवन का ये जो साइकिल है वो चलते रहता है। तो ये शरीर से उस लगाव को हमें कम करना है, क्योंकि ये शरीर हमें मिला है, इस शरीर का ध्यान रखना हमारा कर्तव्य है, तभी हम भक्ति कर सकते हैं। लेकिन उस शरीर से अटैचमेंट नहीं होना है, शरीर का देख रेख करना है, रख रखाव करना है, लेकिन अपनी भक्ति और अपना जो सेवा है वो भगवान के प्रति होनी चाहिए। हरे कृष्णा, मैं और ज्यादा समय आप लोग का नहीं लूंगा क्योंकि ऑलरेडी 7:54 हो चुका है और माता जी ने बहुत सारे चीजों को बताया। तो श्रीहर्ष प्रभु और उसको उन्होंने कहा है वो ग्रुप में डाल देंगे। और अंततः मैं गोवर्धन प्रभु का बहुत बहुत धन्यवाद देता हूं कि उन्होंने 2-3 दिनों से प्रयास करके माता जी को जोड़ा और माता जी के क्लास के द्वारा हम सब लोग को प्रेरणा मिली। और मैं इतना ही आप सब लोग के लिए प्रार्थना कर सकता हूं कि जो प्रेरणा आपके हृदय में है उसको कहते हैं ना कि वो ज्योत है, वो जो ज्योत को आप जीवन भर जला के रखिए। ये भक्ति का ज्योत है, इसको बुझने नहीं दीजिए। कितनी भी परेशानी आ जाए, मैं भगवान के शरण को नहीं छोड़ूंगा, मैं भगवान के चरणों को नहीं छोड़ूंगा, मैं गौर निताय को नहीं छोड़ूंगा, मैं कृष्ण राधा कृष्ण को नहीं छोड़ूंगा। बस यही भाव रखिए और हरिनाम प्रभु का मैं जीवन भर आश्रय लेके रहूंगा। क्योंकि एक बात उन्होंने ये भी कहा था कि हमें सबसे बड़ी चिंता क्या होती है कि मरने के समय में ऐसा ना हो कि भगवान का हम नाम नहीं याद कर सके, भगवान को याद नहीं कर सके तो फिर वापस इसी जगह पे आ जाएंगे, इसी भवसागर में फिर डूब जाएंगे। तो ये सबसे बड़ी हमारी
सबसे बड़ी हमारी जो प्रॉब्लम है वो यही है, सबसे बड़ा जो संकट है यही है कि अंत समय में ऐसा ना हो कि हम अपने भक्ति भाव के रहित होके भगवान को स्मरण ना कर सके और भगवत धाम को जा ना सके। तो मन में दृढ़ विश्वास के साथ हमें भगवान की भक्ति के बताए हुए चरण जो चैतन्य महाप्रभु ने बताया है उसका हमें शरण लेना ही है। कुछ भी हो जाए हमको उस शरण को नहीं छोड़ना है। ये मन में कहते हैं ना दिव्य ज्योत, अखंड ज्योत, ये भक्ति का अखंड ज्योत आपके हमेशा जीवन में चलते रहना चाहिए। मैं आप सब लोग के लिए प्रार्थना करता हूं, आप लोग भी हमारे लिए प्रार्थना करें, क्योंकि हम भी आपके जैसे ही भटक रहे हैं इस जीवन में। तो आप हमारे लिए भी प्रार्थना करें। मैं आप सब लोग के लिए प्रार्थना कर रहा हूं और मैं फिर से आप सभी लोग का धन्यवाद देता हूं जितने माता जी और प्रभु जी हैं। आज कम से कम तो 150 लोग ज्वाइन किए थे। ठीक है, अभी समय के अभाव में बहुत लोग ये सेशन को छोड़ चुके हैं, लेकिन अंततः मैं आप लोग करबद्ध मैं आप सभी लोग से प्रार्थना करता हूं और आपको कोटि कोटि प्रणाम। मैं यही सोचता हूं कि आप लोग अपनी भक्ति मार्ग में जिस तरह से प्रशस्त है चलते रहे और हमें आशीर्वाद देते रहे। जो हमसे थोड़ी बहुत वो तो हमारी, मैं तो सेवा करने योग्य भी नहीं हूँ, मेरे ना तो मुझे आता है ना कुछ मैं जानता हूँ, बस सिर्फ आप लोगों का संग मिलता है तो मैं कोशिश करता हूँ कि मैं भी अपने जीवन में कुछ भक्ति कर सकूं। हरे कृष्णा, थैंक यू सो मच माता जी एंड प्रभु जी। प्लीज डू ज्वाइन टुमारो और हम अपने भक्ति मार्ग को इसी तरह से आगे बढ़ाते रहें। Thank you, Govardhan Prabhu, for giving your time, even though you are away. And even I am also away from Kakinada, but still I am all with all of you, trying to be with all of you. Thank you so much. Hare Krishna. और माता जी का रिक्वेस्ट जो है तो हिंदी का भी माता जी हम लोग लिंक शेयर कर देंगे, से आप डालेंगे तो आपको आप अगर उनका नाम डाल के अगर देखेंगे तो बहुत सारा लेक्चर्स आएगा। तेलुगु है, इंग्लिश है, हिंदी है, गुजराती में भी बोलती हैं, बंगाली में भी बोलती हैं, तो आपको वो लेक्चर्स मिल जाएंगे। यूट्यूब में जाएंगे तो ऐसे मिल जाएगा। वैसे हम प्रयास करेंगे कि हिंदी के लेक्चर्स भी का लिंक आपको हम लोग डाल देंगे। हरे कृष्णा। गोवर्धन प्रभु, आर यू देयर? Okay, I think then we can close the session. Srihas Prabhu, thank you so much for coming and joining us. और सभी को मैं फिर से मैं आप सब लोग को दंडवत प्रणाम करता हूँ। माता जी, शीला माता जी, yes. हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। माता जी, we can close the session.